హలో ఆల్ వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, లాస్ట్ 2 days ఆఫర్ అమ్మ. లాస్ట్ 2 days ఆఫర్ దేనికి? యూపీఎస్సి ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి. క్లియర్? యూపీఎస్సి ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు కేవలం 60,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కేవలం 60,000 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్తో. క్లియర్? ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా దీన్ని కంప్లీట్ చేయొచ్చు. అండ్ వ్యాలిడిటీ అనేది 31st జూలై వరకు. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండమ్మా. వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మన క్లాసెస్ వరకు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అంటే క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినే స్కోప్ అనేది ఉంటుందమ్మా. క్లియర్? అండ్ ఒక్కసారి చూడండి, లాస్ట్ 2 days మాత్రమే. అండ్ 31st తర్వాత 1st ఆగస్ట్ నుంచి మనం ఫీజు అనేది రివైజ్ చేయబోతున్నాం. 70,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెంటనే పేమెంట్ అనేది చేసి జాయిన్ అవ్వండి అమ్మ. క్లియర్? ఫీజు అనేది 70,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వండి. ఫైన్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, మనం కొత్త బ్యాచ్ ఫర్ యూపీఎస్సి పిఎస్ఐఆర్ ఆప్షనల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్? పిఎస్ఐఆర్ ఆప్షనల్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. 1st ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియర్? 1st ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయొచ్చు. అయితే ఫీజు మీరు కేవలం 22,500 రూపీస్ అని అనమాట. క్లియర్? 25,000 ఉన్న ఆఫర్ 22,500 సింగిల్ పేమెంట్లో చేస్తే సరిపోతుంది. మొత్తం మనకి సురేష్ సార్, అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. క్లాసెస్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ సురేష్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఫీజు అనేది కేవలం 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడిటీ. క్లియర్? ఫీజు అనేది 31st జూలై వరకు వ్యాలిడిటీ అమ్మ. ఓకేనా? ఎస్. సో ఇంకా లేట్ చేయకండి, వెంటనే మ్యామ్కి కాల్ చేయండి. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 30/7/2022 ఆర్టికల్స్ అన్నీ నీట్గా 1 by 1 చూడమ్మా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఈరోజు ఆర్టికల్స్ మనం ఇవన్నీ కూడా యూపీఎస్సి రిలేటెడ్ అన్నీ కూడా నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్, కోర్ సెక్టార్ అవుట్పుట్ ఎక్స్పాండ్స్ బై 12.7%. ఇది ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. నెక్స్ట్, కేరళ కీన్ టు రీప్లేస్ వీట్ విత్ రాగి ఫ్రమ్ సెంటర్. ఓకే, ఇది కేరళ సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్. అది యూపీఎస్సికి ఎలా రిలేటెడో కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్, వీ నీడ్ టు ప్రొటెక్ట్ విజిల్ బ్లోయర్స్. ఇది ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఇంపార్టెంట్ GS2 పాలిటీ ఆర్టికల్ అమ్మ. అది చూద్దాం. నెక్స్ట్, మనాస్ రిజర్వ్ హ్యాస్ 2.4 tigers ఫర్ ఎవ్రీ టైగర్. ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్, సెంటర్ టు ఇష్యూ న్యూ హెల్త్ వార్నింగ్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. క్లియర్? టొబాకో ప్రొడక్ట్స్కి న్యూ హెల్త్ వార్నింగ్స్ అనేవి ఇస్తుంది సెంటర్. నెక్స్ట్ నుంచి అవి తెలుసుకోవాలి. నెక్స్ట్, జైశంకర్ పుషెస్ ఫర్ చాబహార్ పోర్ట్. రీసెంట్గా అతను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళారు. అయితే ఈ చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో ఉంది. సో టోటల్గా మొత్తం నీట్గా చూద్దాము. చూడండి అమ్మా, 1 by 1 ఆర్టికల్ నీట్గా బ్యాక్గ్రౌండ్తో సహా డిస్కస్ చేసుకుందాం. చూడండి, మనం ఏపీపీఎస్సి నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే మీరు ఏపీపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చూడండి, గ్రూప్ 1 క్లాసెస్ అనేవి మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000, గ్రూప్ 1 రికార్డెడ్ అయితే కేవలం 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ అయితే కేవలం 12,000కే తీసుకొని రావడం జరిగింది. మీకు ఇండివిజువల్ ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000 రూపీస్కే మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ఎక్స్క్లూజివ్గా చూడండి, 31st జూలై వరకు మాత్రమే. తర్వాత ఫీజెస్ అనేవి హైక్ అవుతున్నాయి అన్నమాట. క్లియర్? సో 31st జూలై లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. సో ఇక్కడ నెంబర్ కాల్ చేయండి, 7893899553. ఓకే. అండ్ ఇక్కడ మనకి టీఎస్పిఎస్సి నుంచి కూడా చూడండి, గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000,
గ్రూప్ 1 రికార్డెడ్ అయితే 30,000, గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ మీకు కేవలం తెలంగాణ ప్యాక్ కావాలనుకున్నా తెలంగాణ హిస్టరీ, మూమెంట్, జోగ్రఫీ అన్నీ కూడా కవర్ అవుతాయి 5,000 రూపీస్కి మాత్రమేనమాట. అండ్ మీకు ఇది కూడా 31st జూలై వరకు మాత్రమే. క్లియర్. మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్. సో ఈ నెంబర్ కాల్ చేయండి 7893899553. మన ఆర్టికల్ చూడమ్మా, కోర్ సెక్టార్ అవుట్పుట్ ఎక్స్పాండ్స్ బై 12.7%. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ GS3 ఎకానమీలో. క్లియర్. GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. అయితే ఇక్కడ కోర్ సెక్టార్ అంటే ఏంటో చూద్దాం. అది దేనికి రిలేటెడ్ అండ్ దేనికి లింక్ కూడా చూస్తే మనకి ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ గ్రాఫ్ అనేది గుర్తుంచుకున్నామా. సో ఈ కోర్ సెక్టార్స్ అనేవి January 2020లో తగ్గడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ తర్వాత 2021లో దే ఆర్ ఓకే. అండ్ ఆ తర్వాత పాజిటివ్గా పైకి పెరగడం జరిగింది. అండ్ ఆ తర్వాత మోడరేట్ అయ్యింది అని చూస్తాం. క్లియర్. సో యాజ్ ఆఫ్ నో 12.7% ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటి, కోర్ సెక్టార్ అంటే ఏంటి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అదంతా కూడా చూద్దాం. చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో మనకి ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి, అవునా. సో ఈ ఇండస్ట్రీస్ మెయిన్ వర్క్ ఏంటమ్మా, ఇండస్ట్రీస్ అనేవి ప్రొడక్షన్ చేస్తాయి. ప్రజలకి ఏవైతే కావాలో వాటిని ప్రొడ్యూస్ చేసే బాధ్యత ఇండస్ట్రీస్ తీసుకుంటాయి. అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి ప్రాఫిట్స్ రావడానికి. అయితే ఈ ప్రొడక్షన్ ఎంత జరుగుతుందో అన్న క్యాలిక్యులేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. సరే క్యాలిక్యులేషన్స్ ఎందుకు అంటే మన నేషన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అనేది తెలియడానికి మనం జీడిపి క్యాలిక్యులేషన్స్ చూస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాంతో మన ఇండియాలో ఉన్న ప్రొడక్షన్ వాల్యూ ఎంత అనేది ఇండియాకి క్లియర్గా తెలుస్తుంది. ఇండియాకి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ ఇండస్ట్రీస్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్లో ఇండియా గ్రోత్ వైపే వెళ్తుందా లేదంటే గ్రోత్ తగ్గిపోయిందా అని ఈ నెంబర్స్ చూస్తే చాలు. క్లియర్. సో అయితే వేరియస్ ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడమ్మా, ఒక కంపెనీ శాండిల్స్ అవి తయారు చేయొచ్చు, అవునా, శాండిల్స్. క్లియర్. అయితే మరొక కంపెనీ స్టీల్ తయారు చేయొచ్చు. ఒక కంపెనీ శాండిల్స్, స్లిప్పర్స్ అవన్నీ కూడా తయారు చేయొచ్చు. ఒక కంపెనీ స్టీల్ తయారు చేయొచ్చు. మరొక కంపెనీ ఎలక్ట్రిసిటీ తయారు చేయొచ్చు, అవునా. అంటే సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి కానీ కోల్ ఫ్యాక్టరీ పెట్టి కానీ ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేయొచ్చు, అవునా. అండ్ మరొక ఫ్యాక్టరీ మీరు చూస్తే మిల్క్ ప్రొడక్షన్ చేయొచ్చు. ఓకే, మిల్క్ ప్రొడక్షన్ చేయొచ్చు. అంటే వేరియస్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ అనేవి వేరియస్ ప్రొడక్ట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాయి, వేరియస్ ప్రొడక్ట్స్ని ప్రొడక్షన్ చేస్తాయి, సేల్ చేస్తాయి. అయితే వీటి అన్నిటికీ ఇంపార్టెన్స్ అనేది ఒకలా ఉండదు. చూడండి, స్టీల్కి ఉన్నంత ఇంపార్టెన్స్ అనేది మనం శాండిల్స్కి ఇవ్వము, అవునా. స్టీల్కి ఎలక్ట్రిసిటీకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ అనేది మిల్క్ ప్రొడక్షన్కి ఇవ్వం. ఎందుకు? మిల్క్ లేకపోయినా ఒకరోజు పర్వాలేదు, కానీ ఎలక్ట్రిసిటీ అండ్ స్టీల్ అనేది ఇండియా యొక్క గ్రోత్కి, జీడిపికి, సెక్టార్స్కి అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అంటే వాటిని ఏమంటాం? కోర్ అని అంటాము. కోర్ అని ఎప్పుడైతే అంటాము అది ఎంత ఇంపార్టెంట్ అయితే కానీ దాన్ని కోర్ అని అన్నాము. క్లియర్. సో ఈ విధంగా ఇండస్ట్రీస్ అనేవి తీసుకుంటే టోటల్గా 8 కోర్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయమ్మా, వాటిలో 8 కోర్ సెక్టార్స్ అనేవి ఉంటాయి. క్లియర్. ఆ డిఫరెంట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 8 కోర్ ఇండస్ట్రీస్గా మనం చూస్తాము. క్లియర్. అయితే ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చూడమ్మా. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి? కోల్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, అవునా. కోల్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా కోర్ ఇండస్ట్రీస్లోకే వస్తుంది. అండ్ ఆ తర్వాత న్యాచురల్ గ్యాస్, అంటే ఇవి బోత్ ఎకనామిక్ టర్మ్స్లోని పొలిటికల్ టర్మ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్. న్యాచురల్ గ్యాస్. అండ్ ఆ తర్వాత రిఫైనరీ ప్రొడక్ట్స్.
రిఫైనరీ ప్రొడక్ట్స్ అనేవి మనకి వస్తున్నాయి. క్లియర్. అండ్ ఆ తర్వాత ఫర్టిలైజర్స్ కూడా వస్తాయి. అండ్ స్టీల్ అండ్ స్టీల్ కానీ సిమెంట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా 8 కోర్ ఇండస్ట్రీస్గా వస్తాయి. క్లియర్ సార్. అయితే ఈ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా ఇప్పుడు కేవలం ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటున్నారు. టోటల్గా ఇండస్ట్రీస్ అన్నిటినీ క్యాలిక్యులేట్ ఎవరు చేస్తారు, చేస్తే ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండమ్మా. ఏమంటాం? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. క్లియర్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని అంటాము. దీన్నే ఐఐపి అంటే ఇండస్ట్రీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వాటి ఇండెక్సెస్ ఎంత అని చూస్తుంది. సార్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ అంటే దాని వాల్యూ కెపాసిటీ అనమాట. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనం ఇందాక చూసాం శాండిల్స్ ఉన్నాయి, శాండిల్స్ మేకింగ్ కంపెనీ ఉంది, ఆ తర్వాత స్టీల్ మేకింగ్ కంపెనీ ఉంది. సో స్టీల్ మేకింగ్ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అవుతాయి, అవునా? థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అవుతాయి. శాండిల్స్కి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అవ్వడం కూడా కష్టం, అవునా? 100 crores అట్లాగా అవ్వడం కూడా కష్టం. అంటే ఈ స్టీల్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇస్తారు. క్లియర్. ఇండెక్స్ అనేది క్యాల్కులేషన్ చేసే టైంలో వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది వెయిటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో అయితే ఒక్కసారి చూడండి, ఈ స్టీల్కి ఇచ్చినంత వెయిటేజ్ అనేది శాండిల్స్కి ఇవ్వము. అలాగా ఈ 8 కోర్ ఇండస్ట్రీస్కి వాల్యూ అంతా 40.27% ఆఫ్ ఐఐపి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఉన్న వాల్యూలో 40.27% కేవలం ఈ 8 ఇండస్ట్రీస్ తీసుకుంటున్నాయి. అంటే అర్థం చేసుకున్నామా ఎంత ఇంపార్టెన్స్ అనేది వీటికి ఉంది. క్లియర్. అండ్ ఎంతెంత పర్సంటేజెస్ కూడా ఉన్నాయో చూస్తే మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, టోటల్గా అన్ని ఇండస్ట్రీస్ని చేస్తే మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని అంటాము. అయితే ఆ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ని కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ అని అంటాము. అయితే ఆ కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్లో వాటి వెయిటేజ్ అనేది చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. క్లియర్. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు పెడతాను, జాగ్రత్తగా చూడమ్మా. క్లియర్. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెన్స్ అనేది దేనికి ఇచ్చాము అని. క్లియర్. సో పెట్రోలియం అండ్ రిఫైనరీకి 28.04% అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. ఎస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇదే అని చూస్తాము. క్లియర్. అండ్ ఆ తర్వాత జనరల్గా చూడండి, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంటే ఈ 40%లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అని. క్లియర్. సో ఈ 40%లో మనం ఓవరాల్ ఇంపార్టెన్స్ ఇన్ ఐఐపి అనేది ఇలా చూస్తాము. క్లియర్. ఆర్ ఇన్ జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ 40%లో వాటి షేర్ ఎంతో చూస్తాను. చూడండి ఒక్కసారి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో కోల్కి ఓవరాల్ ఐఐపిలో 4.1% ఉంది కోల్కి. న్యాచురల్ గ్యాస్కి 2.7% అనేది ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్కి 3.6% ఉంది. అండ్ ఆ తర్వాత రిఫైనరీ ప్రొడక్ట్స్కి 11.3% ఉంది. క్లియర్. ఎస్. అండ్ ఫర్టిలైజర్స్కి 1.05% అనేది ఉంది. అండ్ స్టీల్కి 7% అనేది ఉంది. సిమెంట్కి 2% అనేది ఉంది. అండ్ ఎలక్ట్రిసిటీకి 7.9 అంటే లిటరలీ 8% అనేది ఉన్నది. క్లియర్. అర్థమైందా? సో 8% అనేది ఎలక్ట్రిసిటీకి ఉంది. సో ఇవన్నీ కలిపితే 40.27% వస్తుంది. అయితే ఆ 40%లో హయ్యెస్ట్ ఎవరెవరు ఉంటున్నారు అనేది తెలియడానికి ఈ ఫిగర్స్ చూడండి. ఆ 40%లో 28% పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీకి 20% అండ్ స్టీల్కి 17.9% అండ్ కోల్కి 10.3% అండ్
క్రూడ్ ఆయిల్కి 9% అండ్ న్యాచురల్ గ్యాస్కి క్లియర్, న్యాచురల్ గ్యాస్కి 7% అండ్ సిమెంట్కి 5% క్లియర్ 5% అండ్ ఫెర్టిలైజర్స్కి 2.63% క్లియర్. సో అయితే ఓవరాల్గా వీటన్నిటిలో కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవన్నీ కలిపితే, ఈ ఫిగర్స్ అన్నీ కలిపితే 100% వస్తుంది. ఇక్కడ 100% అంటే నథింగ్ బట్ 40% అనమాట. క్లియర్. సో అవుట్ ఆఫ్ ఐఐపిలో వాటి కెపాసిటీ ఇంత, విత్ ఇన్ ద కోర్ సెక్టర్స్లో ఒక్కొక్క వాల్యూ అనేది ఇంత. ఇగో ఓకే, లెఫ్ట్ సైడ్లో రాసినవి విత్ ఇన్ ది కోర్ సెక్టర్ వాల్యూ, రైట్ సైడ్లో రాసింది అవుట్ ఆఫ్ ఐఐపిలో ఎంత అని. సో ఈ ఫిగర్ మీరు చూశారు కాబట్టి మీకు జనరల్గా ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది, అవునా. సో అయితే ఇప్పుడు వాటిని మనం ఒక రోలో అరేంజ్ చేస్తే, ఇలా అరేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. క్లియర్. సో వాటిని ఈ సెక్టర్స్ని అరేంజ్ చేసుకుంటే మనకి ఇంపార్టెన్స్ ఏది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఫైన్. సో హయ్యెస్ట్ డేటా చూస్తే మీకు తెలుస్తుంది రిఫైనరీ ప్రొడక్ట్స్కి. క్లియర్. రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఎక్కువ వాల్యూ ఉంది, దాని తర్వాత ఎలక్ట్రిసిటీకి ఎక్కువ వాల్యూ ఉంది, ఆ తర్వాత స్టీల్కి ఎక్కువ ఉంది, అండ్ ఆ తర్వాత కోల్కి ఎక్కువ ఉంది, ఆ తర్వాత క్రూడ్ ఆయిల్కి ఎక్కువ ఉంది, అండ్ ఆ తర్వాత న్యాచురల్ గ్యాస్, అండ్ ఆ తర్వాత సిమెంట్, అండ్ ఆ తర్వాత ఫర్టిలైజర్స్. క్లియర్. సో ఫర్టిలైజర్స్ అనేది లాస్ట్లో ఉంది, హయ్యెస్ట్లో ఉన్నది రిఫైనరీ ప్రొడక్ట్స్. ఈ ఆర్డర్లో నేను ఎందుకు చెప్పానంటే యూపీఎస్సి క్వశ్చన్స్ అడిగితే ఈ ఆర్డర్లోనే అడగచ్చు కాబట్టి ఈ ఆర్డర్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సార్ ఇందాక నుంచి ఐఐపి అంటున్నారు, ఆ ఐఐపి అంటే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటో ఇన్ జనరల్గా చెప్పండి సార్. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు మనం ఐఐపి అంటే ఏంటో చూడమ్మా. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని అంటాం, ఐఐపి అని అంటాం. అయితే దిస్ మెషర్స్ ఏంటది, చేంజ్ ఇన్. క్లియర్. ఇది ఏం చేస్తుంది, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. క్లియర్. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇండస్ట్రీస్ అనేవి ఒక గివెన్ టైం పీరియడ్లో ఎంత వాల్యూమ్ అనేది చేంజ్ చేస్తుంది. క్లియర్. ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఉంది, అది ఇయర్ 100 బ్యాగ్స్ రిలీజ్ చేసిందంటే నెక్స్ట్ ఇయర్ అది 85 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేసింది అంటే డౌన్లో ఉన్నట్టు, అదే 110 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేసింది అంటే అది హైలో ఉన్నట్టు, అవునా. ఈ వాల్యూమ్ చేంజ్ అయితే ఏదైతే ఉందో ఒక గివెన్ పీరియడ్లో ఒక ఇండికేటర్ కింద చూస్తే దాన్నే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని అంటాము. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని తయారు చేసేది ఒక ఆర్గనైజేషన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ అనేది చూస్తామన్నమాట. సో ఇది ఎక్కడుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేతుల్లో ఉంటుంది, అండ్ అది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ ఇండెక్స్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. క్లియర్. సో ఈ విధంగా వాళ్ళు కొన్ని సెక్టర్స్ని డివైడ్ చేయడం జరిగింది. అయితే క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు చేసినప్పుడు కూడా ఒక బేస్ ఇయర్ అనేది ఉంటుంది. క్లియర్. బేస్ ఇయర్ ప్రకారం జనరల్గా క్యాలిక్యులేషన్స్ చేస్తారు. సార్ బేస్ ఇయర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే లెట్స్ టేక్ 2010లో సిమెంట్ వాల్యూ అనేది, క్లియర్, సిమెంట్ బ్యాగ్ అనేది ఒక 200 రూపీస్ ఉండొచ్చు. క్లియర్. ఆ ఇయర్ ప్రైసెస్ బట్టి సిమెంట్ అనేది 200 రూపీస్ ఉంటుంది. క్లియర్. అయితే ఈ 200 రూపీస్ ఉన్నప్పుడు మనం 1000 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేసాం, ఓకేనా. 200 రూపీస్ ఉన్నప్పుడు 1000 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేసాం. అండ్ ఇది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ 2020 కల్లా సిమెంట్ బ్యాగ్ అనేది 500 రూపీస్ అవ్వచ్చు. ఎంతైనా అవనివ్వండి, అది ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైసెస్ అనేవి పెరగనియండి. బట్ మనం బేస్ ఇయర్ని 2010 అని తీసుకుంటే ఈ వాల్యూ ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే 500 రూపీస్ ఉన్నప్పుడు కూడా బ్యాగ్స్ ఒకవేళ మనం 1100 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేస్తేనే దాన్నే గ్రోత్ అని అంటాము. లేదు 200 into 1000 బ్యాగ్స్, అప్పుడు టోటల్ వాల్యూ అనేది సమ్ 20 lakhs అనుకోండి. ఇప్పుడు దాని వాల్యూ అనేది లెట్స్ టేక్ ఒక 200 చేసినా కూడా
ఒక 200 చేసినా కూడా ఒక 200 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా దాని వాల్యూ అనేది 10 lakhs వస్తుంది. అంటే వాల్యూ అనేది ఇక్కడ హాఫ్ అయినా కూడా బ్యాగ్స్ ప్రొడక్షన్ మాత్రం 1/5కి పడిపోయింది. అవునా, 1/5కి పడిపోయింది. అంటే ఇక్కడ వాల్యూతో సంబంధం లేదు. వాట్ ఇఫ్ 200 బ్యాగ్స్ కాకుండా 400 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేశాము అంటే 20 lakhs అమౌంట్ వచ్చేస్తుంది. ఇక్కడ అమౌంట్ గురించి కాదు, టోటల్ ప్రొడక్షన్ గురించి. అప్పుడు 1000 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేసే మనం ఇప్పుడు 400 బ్యాగ్సే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే మన టోటల్గా ప్రైసెస్ అనేవి పెరిగిపోవడంతో మనం తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. క్లియర్? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బేస్ ఇయర్లో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుంటాం. లేదంటే ఇయర్ ఆన్ ఇయర్ అనేది సేమ్ ఇన్కమే వస్తుంది అంటే దట్ ఈస్ రాంగ్ క్యాలిక్యులేషన్. క్లియర్? సో ఆ బేస్ ఇయర్ ఏదైతే ఉందో మనం 2011-12గా ఉంచడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే ఈ ఐఐపి డేటా ఏదైతే ఉందో మిగిలిన గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ ఆర్బీఐ పాలసీ మెషర్స్ తీసుకున్నప్పుడు కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కానీ బడ్జెట్ తయారు చేసినప్పుడు, అండ్ మిగిలిన మినిస్ట్రీస్ కూడా వాళ్ళ స్కీమ్స్ అండ్ పాలసీస్ అనేవి క్యాలిక్యులేషన్స్లో ఈ ఐఐపి డేటా అనేది యూస్ చేస్తారు. క్లియర్? అండ్ ఈ ఐఐపి ఇచ్చే డేటాని మనం జీడిపి క్యాలిక్యులేషన్స్లో కూడా యూస్ చేస్తాము. క్లియర్? జీడిపి క్యాలిక్యులేషన్స్లో కూడా జాగ్రత్తగా పెడతారమ్మా. సో ఇది ఆర్టికల్. జనరల్గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా చూసారు కదా. యాజ్ ఆఫ్ నౌ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు? ఇందాక డేటా చూపించాను నేను. యాజ్ ఆఫ్ నౌ జనరల్గా ఎంత చూపిస్తున్నారమ్మా? వాళ్ళు కోర్ ఇండస్ట్రీస్ అనేవి పెరిగి మళ్ళీ తగ్గడం జరిగింది. అవునా? సో పీక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 12.7%కి రావడం జరిగింది అనమాట. అఫ్కోర్స్ ఇది ఏ మంత్? ఇది జూన్ మంత్లో ఐఐపి డేటా ఇది. అదే మే మంత్లో అంటే దీని ప్రీవియస్ మంత్లో డేటా అనేది 8.1%, అంటే ప్రీవియస్ మంత్ కన్నా కాస్త తగ్గింది అని చూస్తాం. క్లియర్? సో అయితే వాటి అవుట్పుట్ లెవెల్స్ అవన్నీ కూడా కొన్ని సెక్టర్స్ బాగా రేజ్ అయ్యాయి. కోల్ కానీ, సిమెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ వీళ్ళది 15% దాకా పెరుగుతున్నారు కంపేర్ టు న్యాచురల్ గ్యాస్. ఓకే, 1.2% గ్రో అవుతుంది. అండ్ స్టీల్ 3.3% గ్రో అవుతుంది. అండ్ ఆ తర్వాత ఫర్టిలైజర్స్ 8.2% గ్రో అవుతుంది. క్లియర్? సో ఈ విధంగా ఇవి గ్రో అవుతున్నాయి. వీటి గ్రోత్ అనేది ఓకే, బట్ ఇప్పుడు జనరల్గా ఇది సరిపోదు అని చూస్తామన్నమాట. క్లియర్? సో ఇవి ప్రీ కోవిడ్ లెవెల్స్కి రావాలి, ఇంకా బాగా పెరగాలి, డెవలప్ అవ్వాలి అని మనం చూస్తామన్నమాట. క్లియర్? సో ఇది ఆర్టికల్. మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఐ హోప్ ఐ మేడ్ క్లియర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్? ఐఐపి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు ఇస్తారు డేటా అనేది? సిఎస్ఓ ఇస్తుందని గుర్తుంచుకోండి. స్టాటిస్టిక్స్ ఆఫీస్, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఆర్ ఆర్గనైజేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. అండ్ బేస్ ఇయర్ 2011-12 ఈ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోవడం అనేది మెయిన్ అనమాట. క్లియర్? ఆ కోర్ ఇండస్ట్రీస్ అనేవి మనకి 40.7% దాకా కోర్ సెక్టార్స్ అనేవి ఐఐపిలో ఉంటాయి. ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో దీంతో మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, ఈ ఆర్టికల్ చూడమ్మా. కేరళ keen to replace wheat with ragi from center. ఓకే, సో అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందమ్మా? GS2 పాలిటీలో ఇంపార్టెంట్. క్లియర్? GS2 పాలిటీలో ఇంపార్టెంట్, GS2 గవర్నెన్స్లో కూడా ఇంపార్టెంట్. క్లియర్? అండ్ ఆ తర్వాత GS3 కూడా. GS3లో మనకి హెల్త్ రిలేటెడ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? GS3 హెల్త్లో అండ్ ఎకానమీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇన్ని వేరియస్లో ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ GS2 పాలిటీలో ఎందుకు ఇంపార్టెంట్? ఇది సెంటర్ స్టేట్కి రాగి ఆర్ వీట్ అనేది ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అనేది అందుకు ఇంపార్టెంట్. అండ్ గవర్నెన్స్ ప్రకారం మీరు ఇక్కడ ఆర్టికల్ అనేది ఒక్కసారి చూస్తే కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు?
ప్రజలకి ఏదైతే కావాలో, ఏదైతే ఇస్తే ప్రజల యొక్క హెల్త్ బెనిఫిట్ అనేది పెరుగుతుందా అని ఎక్స్పెక్ట్ చేసి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత చెప్తున్నారో అదంతా కూడా గవర్నెన్స్ కింద వస్తుంది. అండ్ GS3 హెల్త్ కింద ఎందుకు వస్తుంది? రాగి అనేవి మిల్లెట్స్, ఓకే, మిల్లెట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంటో అని హెల్త్లో తెలుస్తుంది. అండ్ ఎకానమీలో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇది ఎంతవరకు ఎకనామిక్ బర్డెన్ చేస్తుంది, బట్ హెల్త్ బెనిఫిట్స్ అనేది తీసుకొస్తుంది అనేది మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అందుకనే ఆర్టికల్ అనేది GS2, GS3లో ఇన్ని యాంగిల్స్లో ఇంపార్టెంట్. అయితే ఒక్కసారి చూడమ్మా, జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్, ఓకే, ప్రతి స్టేట్ కూడా ఏమిస్తుంది? రేషన్ అనేది ఇస్తుంది. రేషన్ అంటే ఏంటి? మనం ఇక్కడ PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, క్లియర్, అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ప్రతి స్టేట్ కూడా ఆ స్టేట్లో ఉన్న పూర్ పీపుల్కి ఫుడ్ ఐటమ్స్ అనేవి, ప్రిస్క్రైబ్డ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వడం జరుగుతుంది. రేదర్ అఫోర్డబుల్, దీస్ ఆర్ వెరీ చీప్. ఎందుకు? ఒక కేజీ రైస్ మార్కెట్లో తీసుకుంటే 40 రూపీస్ యావరేజ్గా ఉన్న రైస్ని గవర్నమెంట్ కేవలం 1 రూపీకి 2 రూపీకి మాత్రమే ఇస్తుంది. ఆ డిఫరెన్స్ ఏవైతే అమౌంట్ ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిపి వాటిని ఫిల్ చేసుకుంటాయి. క్లియర్? సో అయితే రేషన్లో ఫుడ్ అనేది ఇస్తారు జనరల్గా. అయితే ఫుడ్లో ఎక్కువ శాతం ఏమిస్తారు? రైస్ ప్లస్ వీట్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. రైస్ ప్లస్ వీట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అయితే కేరళలో రీసెంట్ స్టడీ ప్రకారం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నార్త్ ఇండియన్స్ వీట్ ఎక్కువ తింటారు, మనకి వీట్ అవసరం లేదు, మనం వీట్ ప్లేస్లో రాగిని అడుగుతాము. క్లియర్? రాగి. క్లియర్? సో రాగి అనేది ఒక మిల్లెట్, ఓకే. హెల్త్ పరంగా మిల్లెట్స్ అనేవి చాలా మంచిది. కేరళలో ఒక 3 డిస్ట్రిక్ట్స్లో, క్లియర్, కేరళలో ఒక 3 డిస్ట్రిక్ట్స్లో అయినా అట్లీస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే, దోస్ ఆర్ నథింగ్ బట్ వయనాడ్, క్లియర్, వయనాడ్, పలక్కాడ్, ఓకే. నేమ్స్ అవసరం లేదు బట్ చెప్తున్నాను. వయనాడ్, పలక్కాడ్ అండ్ ఇడుక్కి, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో పెట్టాలి అని అనుకుంటున్నారు. సార్ అదేంటి సార్ ఇన్స్పెసిఫిక్గా ఆ 3 డిస్ట్రిక్ట్స్లో అంటే, యాక్చువల్లీ ఈ 3 డిస్ట్రిక్ట్స్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఎనేమియా కేసెస్ అనేవి ఉన్నాయి. క్లియర్? ఎనేమియా కేసెస్. ఎనేమియా అంటే ఏంటి? ఎనేమియా అంటే లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, RBC. మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గిపోతే దాన్ని ఎనేమియా డిసీజ్ అని అంటాం, ఎనేమియా ప్రాబ్లం అని అంటాం. ఆ ఎనేమియా ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు? దే ఆర్ కమింగ్ విత్ ఈ రాగి అనేది మిక్సప్ చేస్తే ఎనేమియా తగ్గడానికి కన్ఫామ్గా బెనిఫిట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? కేరళ చాలా ఆసక్తిగా ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీట్ ఏదైతే వస్తుందో ఆ వీట్ నుంచి రాగిని మాకు ఇవ్వండి, రాగిని మేము ఆ డిస్ట్రిక్ట్స్లో షేర్ చేస్తాము. సో ప్రజలు అవి తింటే వాళ్ళ హెల్త్ బెనిఫిట్ అనేది పనికొస్తుంది, పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే మనం ఇప్పుడు మిల్లెట్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో చూద్దాం. క్లియర్? ఎందుకంటే మిల్లెట్స్ ప్రమోషన్కి కూడా మనం చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఒక్కసారి చూడండమ్మా. మిల్లెట్స్కి కోర్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అయితే 2018లో నేషనల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఆ ఇయర్ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్గా ప్రకటించడం జరిగింది. నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఓకే, నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద 2018ని ప్రకటించడం జరిగింది. అండ్ 2023ని అంటే నెక్స్ట్ ఇయర్నే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటిస్తారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, క్లియర్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద ప్రకటిస్తారు. క్లియర్? సో అయితే మిల్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీరు చూస్తే ఈ మిల్లెట్స్ని జనరల్గా అందరూ కూడా సూపర్ ఫుడ్స్ అని అంటారు. క్లియర్? సూపర్ ఫుడ్. దీనికి సూపర్ ఫుడ్ అన్న నేమ్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇట్స్
న్యూట్రిషనల్ ప్రాపర్టీస్. ఇది న్యూట్రిషన్ పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, అవునా? అయితే మిల్లెట్స్లో ఏవొస్తాయి సార్? జోవర్, బాజ్రా, రాగి అండ్ చిక్పీ. క్లియర్? చిక్పీ. ఈ చిక్పీ ఇవన్నీ కూడా మనకి మిల్లెట్స్లో వస్తాయి. వీటన్నిటినీ కూడా సూపర్ ఫుడ్ అని అంటాము. క్లియర్? సో వీటి న్యూట్రిషనల్ కంటెంట్ అండ్ వీటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది బాడీలో హెల్త్కి మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్ అనేది తీసుకొస్తుంది. క్లియర్? ఏ బెనిఫిట్స్ తీసుకొస్తుంది? మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్. ఈ మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్తో మన హెల్త్ సిస్టమ్ అనేది బాగుంటుంది. క్లియర్? ఈ మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఆఫ్ కోర్స్ ఇట్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఎందుకు న్యూట్రిషనల్ సెక్యూరిటీ? ఇండియాలో ఎనెమిక్ కండిషన్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవి రైస్ అండ్ వీట్ కన్జ్యూమ్ చేయడం వలన తగ్గదు. సో ఇటువంటి మిల్లెట్స్ తింటేనే మంచిది కాబట్టి ఇది న్యూట్రిషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్? కేవలం వాటినే తినే బదులా మిల్లెట్స్ కూడా తింటే ఫుడ్ సెక్యూరిటీ కూడా, ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఎకనామిక్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. క్లియర్? సరే, ఎకనామిక్ సెక్యూరిటీ ఏంటి? ఫుడ్, రైస్ అవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. అయితే అదే అమౌంట్లో వచ్చిన రాగి, మిల్లెట్స్ ఇవి మాత్రం హెల్త్కి మంచిది, అంత ప్రైస్ కూడా కాదు. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ రాగి అనేది చాలా ఈజీగా, తక్కువగా చేయొచ్చు అన్నమాట. క్లియర్? అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా తక్కువ అని రాగిలో వాటిలో చూస్తాము. సో ఎకనామిక్ సెక్యూరిటీ, మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం? కరెక్ట్గా ప్రాపర్గా యూస్ చేసుకోగలిగితే ఇవి సస్టైనబుల్ అగ్రికల్చర్ని కూడా హెల్ప్ చేస్తుంది. క్లియర్? సస్టైనబుల్ అగ్రికల్చర్. క్లియర్? సస్టైనబుల్ అగ్రికల్చర్లో కూడా ఈ మిల్లెట్స్ అనేవి వస్తాయన్నమాట. క్లియర్? సో అందుకనే మిల్లెట్స్ని జనరల్గా ఏం చూస్తారు? దిస్ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ పూర్ పర్సన్ అని అంటారు. ఆ కాస్ట్ అనేది తక్కువ ఉండడం వలన ఫుడ్ ఆఫ్ పూర్ పర్సన్గా నేమ్ రావడంతో వీటిని రిచ్ పీపుల్ తినడం మానేశారు. సో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఐడియా అనేది మార్చేయాలన్నమాట. క్లియర్? సో అది. అండ్ జనరల్గా చూస్తే మీరు ఈ మిల్లెట్ ప్రొడక్షన్లో హయ్యెస్ట్ ఉన్నది రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ హర్యానా. క్లియర్? ఈ స్టేట్స్లో ఎక్కువ మిల్లెట్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. క్లియర్? సో అయితే ఈ మిల్లెట్ ప్రొడక్షన్ యొక్క నీడ్ ఏంటో చూడమ్మా. ఎందుకు మనం మిల్లెట్ ప్రొడక్షన్ వైపు వెళ్ళాలి? సో నీడ్ అనేది మనం ఒక్కసారి చూసుకుంటే ఈ మిల్లెట్ ప్రొడక్షన్స్ వలన ఈ మిల్లెట్స్ అనేవి క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్. అంటే వర్షాలు ఎక్కువ పడినా, అసలు వర్షాలు పడకుండా డ్రాట్ వచ్చినా, సన్షైన్ ఎక్కువ వచ్చినా, ఏమైనా కూడా ఇది తట్టుకుంటుంది. రెసిలియన్స్ అంటే తట్టుకోవడం. ఈ క్రాప్ అనేది తట్టుకుంటుంది అనమాట. క్లైమేట్ చేంజ్కి వాటన్నిటికీ కూడా తక్కువ ఉంటుంది. పొల్యూషన్ పెరిగినా వాటన్నిటికీ తట్టుకుంటుంది. అండ్ ఇండియాలో హెల్త్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి న్యూట్రిషనల్ సెక్యూరిటీకి ఇవన్నీ కూడా మిల్లెట్స్ చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఈ మిల్లెట్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? బాడీకి ఐరన్ ప్రొడ్యూస్ చేస్తుంది, బాడీకి ఫోలేట్ ఒక కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, బాడీకి కాల్షియం ప్రొడ్యూస్ చేస్తుంది, బాడీకి జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్. వీటన్నిటినీ కూడా మనకి మిల్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బాడీలో ఉన్న వేరియస్ డిసీజెస్ అండ్ డయాబెటీస్ అంటే షుగర్ అంటాం కదా, డయాబెటిక్ పేషెంట్స్కి కూడా డాక్టర్స్ మిల్లెట్సే ఎక్కువ కన్జ్యూమ్ చేయమంటారు. ఓకే? అండ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, ఎవరికైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఈ ఫుడ్సే తీసుకోమని చెప్తారు.
వాస్క్యులర్ డిసీజెస్ అని అంటాం. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇది ఆల్రెడీ మనం చూసాం, ఎకనామిక్ సెక్యూరిటీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే చాలా తక్కువ ఇన్పుట్స్తో మనం బెనిఫిట్ అనేది తెచ్చుకోగలము అన్నమాట. క్లియర్. సో ఇది ఎక్కడ పండుతుంది, ఎక్కడైనా కూడా ల్యాండ్ అనేది లో ఫెర్టైల్గా ఉన్న ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ల్యాండ్ అనేది మౌంటేనియస్ రీజన్ అయినా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ల్యాండ్ అనేది ఒక ట్రైబల్ ఏరియా, ఈవెన్ రెయిన్ ఫెడ్ కాకపోయినా కూడా ఇది ప్రొడ్యూస్ చేయగలది. అంటే చాలా తక్కువ ఫెర్టిలిటీ ఉన్నా కూడా మిల్లెట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయగలం. క్లియర్. సో అందుకనే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అయితే అనుకున్నంత ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరగట్లేదు. ఆల్రెడీ వీటన్నిటినీ కూడా మిల్లెట్స్ని ఎంఎస్పీస్లో పెట్టడం జరిగింది. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కింద మనం వీటి ప్రొడక్షన్కి గవర్నమెంట్ హామీ ఇస్తుంది. అయినప్పటికీ కూడా మనం చాలామంది ప్రజలు ఫుడ్ టేకింగ్లో దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ప్రజల యొక్క పర్సెప్షన్స్ అనేవి చేంజ్ చేయాలి. అంటే అదొక పూర్ పర్సన్ ఫుడ్ నుంచి హెల్త్కి బెనిఫిట్ అని మార్పించాలి. క్లియర్. అండ్ ఆ తర్వాత వీటికి రైస్కి ఎక్కువ ఎంఎస్పి ఇస్తున్నట్టే ఎంఎస్పి అనేది ఎక్కువ ఇవ్వాలి. ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి ఎక్కువ ప్రొడక్షన్తో. క్లియర్. అండ్ ఆ తర్వాత జనరల్గా ఏం చూస్తాం, వీటి ఇంప్రూవ్మెంట్కి మిషన్ మోడ్లో ఏదో చేశాం కదా అని కాకుండా మిషన్ మోడ్లో ప్రతి ఒక్కరు కూడా వర్కౌట్ చేస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఇది మాల్ న్యూట్రిషన్ ఇండియాలో తగ్గించడానికి, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెంచడానికి, సస్టైనబుల్ అగ్రికల్చర్ రావడానికి వీటన్నిటికీ కూడా మిల్లెట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ డైటరీ ఫుడ్ అనేది మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్ అనేది తీసుకొస్తుంది. కాబట్టి వీటి ఇంపార్టెన్స్ అనేది గుర్తించి గవర్నమెంట్ వీలైనంత వరకు కూడా వేరియస్ మెషర్స్తో వీటిని ఎంకరేజ్ చేయాలి అని మనం చూస్తాం. ఓకేనమ్మా. సో ఇది ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద విజిల్ బ్లోయర్స్. ఓకే. ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంట్? మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అమ్మా. ఆర్టికల్ అనేది నీట్గా మదన్ బి లోకూర్ గారు రాశారు. ఓకే. ఈ మదన్ బి లోకూర్ గారు ఎవరు? ఇతను ఎక్స్ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ప్రజెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆఫ్ ఫిజీ అనే కంట్రీలో సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇతను ఆల్రెడీ ఇండియాలో జడ్జి కింద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయడం జరిగింది. ఇతను తన వ్యూస్ని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి జాగ్రత్తగా చూడండమ్మా. టోటల్ ఆర్టికల్ అంతా కాన్సెప్చువలైజ్డ్గా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకేనా. అయితే ఇతను ఆర్టికల్ ఎలా ఓపెన్ చేశారో చూడండమ్మా. దెర్ ఈజ్ వన్ పర్సన్, హిజ్ నేమ్ ఈజ్ హ్యామ్లెట్. అతను రిప్లై ఇచ్చారనమాట. ఎవరికి? పొలోనియస్కి రిప్లై ఇస్తున్నాడు. అయితే ఏమని? వర్డ్స్ అని. క్లియర్. వర్డ్స్. అయితే దేనికి ఇతను రిప్లై వర్డ్స్ అని ఇస్తున్నాడు. అయితే పొలోనియస్ హ్యామ్లెట్కి అడుగుతున్నారనమాట, సార్ మీరు ఏం చదువుతున్నారు? ఐఎమ్ రీడింగ్ ద వర్డ్స్. అంటే అక్కడ కేవలం రాసిన అక్షరాలను మాత్రమే చదువుతున్నాను తప్ప ఫ్యాక్ట్స్ అనేవి నేను చూడడం లేదు. క్లియర్. ఫ్యాక్ట్స్ అనేవి నేను చూడడం లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్. వర్డ్స్ మాత్రమే తప్ప ఫ్యాక్ట్స్ అనేవి నేను చెప్పడం లేదు, నాకు తెలియదు అన్న మీనింగ్లో హ్యామ్లెట్ పొలోనియస్కి రిప్లై ఇస్తున్నాడనమాట. సో అయితే ఇక్కడ మదన్ బి లోకూర్ గారు దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, యాక్చువల్లీ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఇండియా దట్ ఈస్ కాల్డ్ ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. క్లియర్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది ఇండియాలో ఉంది. దీని ప్రకారం ఎవరైనా కూడా
పబ్లిక్ అఫీషియల్స్కి, గవర్నమెంట్ సెంటర్స్కి లెటర్ పెట్టారు, ఇన్ఫర్మేషన్ గురించి అడిగితే ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు రిప్లై ఇవ్వాలి. కొన్ని కండిషన్స్లో తప్ప మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి అని చెప్తున్నారు. ఈ ఆర్టీఐ ఎంత ఇంపార్టెంట్ అంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఫర్ లా అండ్ డెమోక్రసీ. ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ వరల్డ్లో ఉన్న లాస్ని చెక్ చేస్తుంది. అయితే ఈ ఆర్టీఐ యాక్ట్ 2005 అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ 5 లాస్గా పేరు పొందింది అన్నమాట. క్లియర్? వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ 5 లాస్గా పేరు పొందింది ఆర్టీఐ. అంత ఇంపార్టెంట్ దాన్ని ఈ విధంగా వర్డ్స్ కింద మార్చేశారు. అంటే ఆర్టీఐ రిప్లై ఇచ్చినప్పుడు ఫ్యాక్ట్స్ అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ దట్ ఈస్ ఫినిష్. అయితే ఆర్టీఐ యాక్ట్ 2005 తీసుకొచ్చినప్పుడు ఒక గొప్ప ఉద్దేశం మీద తీసుకొచ్చారు. ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు వెళ్ళాలి. ప్రజల్ని ఇది డెమోక్రటిక్ పార్టిసిపేషన్ మేకింగ్లో, పాలసీ మేకింగ్లో వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అవునా? ఇన్ఫర్మేషన్ ఉంటేనే ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు. అంటే ప్రజల యొక్క పాలసీ మేకింగ్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ఇది ప్లే చేస్తుంది ఆర్టీఐ యాక్ట్. క్లియర్? అండ్ అదే కాదు, ఇది ఇన్ఫర్మేషన్ని యాక్సెసిబిలిటీ చూపిస్తుంది. ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. అవునా? ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడంతో పాలసీ మేకింగ్లోని అండ్ పబ్లిక్ అథారిటీస్ యొక్క ఫంక్షన్స్ని తెలియజేయడంలోని మనకి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. క్లియర్? అయితే పబ్లిక్ ఫంక్షన్స్ యొక్క వర్క్స్ అనేవి చాలా అకౌంటబుల్గా అండ్ ట్రాన్స్పరెంట్గా తీర్చిదిద్దడంలో ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? సో అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేవి రెండు కూడా ముఖ్యం. అంటే సార్ దీంతో అవి ఎలా వస్తాయి? మీరు ఎప్పుడైనా కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? వాళ్ళ వర్క్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. వాళ్ళ వర్క్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. క్లియర్? సో అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ పెంచడంలో ఆర్టీఐ యాక్ట్ హెల్ప్ చేసింది. క్లియర్? అండ్ వీళ్ళనే కాదు, ఇండియాలో ఉన్న చాలామంది యాక్టివిస్ట్స్ని, చాలామంది రైట్స్ యాక్టివిస్ట్ని, చాలామంది లాయర్స్ని, చాలామంది బ్యూరోక్రాట్స్ని, రీసెర్చర్స్కి, వీళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్గా ఇది ఉన్నది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే వాళ్ళు సింపుల్ క్వశ్చన్సే అడుగుతున్నారు రిగార్డింగ్ పబ్లిక్ ఫండ్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, కరప్షన్ అనేది ఎట్లా ఉంటుంది, అయితే అది ఉన్నప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ విధంగా పంచాయత్ లెవెల్ వరకు టోటల్గా వీళ్ళు అడగడంతో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టీఐ అనేది పెరుగుతుంది అన్నమాట. క్లియర్? సో ఆర్టీఐ అనేది పార్టిసిపేటరీ డెమోక్రసీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సార్ పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి డెమోక్రసీ మాత్రమే తెలుసు. అంటే రూల్ బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అని తెలుసు. బట్ పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే డెమోక్రసీ ఉన్నది నీ గురించే. సో గవర్నమెంట్ అనేది నీ గురించి వర్కౌట్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా దానిలో పార్టిసిపేట్ చేయాలి. క్లియర్? నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తేనే అది బాగా చెందుతుంది అని చూస్తారనమాట. అందుకే ఆర్టీఐని ఒక షైనింగ్ ఎగ్జాంపుల్, పార్టిసిపేటరీ డెమోక్రసీకి ఒక షైనింగ్ ఎగ్జాంపుల్గా చూపిస్తారు. కరెంట్ రియాలిటీస్ని అర్థం చేసుకొని డెమోక్రసీస్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళేది ఆర్టీఐ అని చూపిస్తారు. అందుకే దీన్ని పార్టిసిపేటరీ డెమోక్రసీ అని అంటారు. అయితే అంత ఇంపార్టెంట్ అయిన ఆర్టీఐ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు? ఆర్టీఐ యాక్టివిస్ట్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది? అటువంటి యాక్టివిస్ట్ని చంపేస్తున్నారు. కిల్లింగ్ ఆఫ్ యాక్టివిస్ట్స్ అనేవి సొసైటీలో ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నారనమాట. సో మీరు మెయిన్ చూస్తే సింపుల్గా
మోర్ దెన్ 100 ఆర్టీఐ యాక్టివిస్ట్ అనేది డైలీ బేసిస్ మీద అయితే చంపడం కానీ లేదంటే హెరాస్మెంట్ కానీ జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రతి డైలీ బేసిస్ మీద ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 100 ఆర్టీఐ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హత్య ప్రయత్నం కానీ లేదంటే చంపడం కానీ లేదంటే వాళ్ళని హెరాస్ చేయడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. క్లియర్? అంటే గవర్నమెంట్ ఎవరైతే కరప్షన్ చేస్తున్నాము అని చెప్తున్నారో వాళ్ళ మీద వైలెన్స్ అనేది ఉపయోగిస్తున్నారు. క్లియర్? ఈవెన్ స్ట్రాంగ్ లాస్ ఉన్నప్పటికీ కూడా ఏవి పనిచేయింది? ఒక్క ఆర్టీఐతో మొత్తం గవర్నమెంట్ వర్క్ అంతా కూడా మారిపోయింది, గవర్నమెంట్ రోల్ అంతా కూడా మారిపోయింది. క్లియర్? అయితే చాలా ఎక్కువ మంది ఎక్కడ చనిపోతున్నారంట? బీహార్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. అఫ్ కోర్స్ బీహార్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్టింగ్ స్టేట్స్ విచ్ ప్రమోటెడ్ ద లా. ఫస్ట్ ఆర్టీఐ యాక్ట్ వచ్చినప్పుడు ప్రమోట్ చేసింది బీహార్ వాళ్ళే. బట్ ఈరోజు ఎక్కువ డెత్స్ అనేవి ఆర్టీఐ వాళ్ళవి అక్కడే చూస్తాము. క్లియర్? సో సిన్స్ 2010 నుంచి చూస్తే ఇప్పటిదాకా అట్లీస్ట్ ఒక 20 ఆర్టీఐ యూజర్స్ వాళ్ళు చనిపోవడం జరిగింది బీహార్ మొత్తం. ఓకే, సో అయితే ఇక్కడ దీంట్లో మనం ఏం ఆలోచిస్తాం? చాలామంది ఆర్టీఐ యాక్టివిస్ట్ని చంపేస్తే సో ప్రజలు భయపడతారు అని అనుకుంటున్నారు. బట్ చాలామంది కొత్త యాక్టివిస్ట్ వస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా ప్రతి ఆర్టీఐ యాక్టివిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి సొసైటీలో ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? సో ప్రతి ఒక్కరి లైఫ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో అయితే అకౌంటబిలిటీని స్టేట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ లీగల్ అసిస్టెన్స్ కానీ ఎవరైతే ఆర్టీఐతో జనరల్గా హెరాస్మెంట్ అనేది పొందుతున్నారో గవర్నమెంట్ తన తరపున ఏమివ్వాలి? లీగల్ అసిస్టెన్స్ అనేది అట్లీస్ట్ ప్రొవైడ్ చేయాలి. క్లియర్? లీగల్ అసిస్టెన్స్ వాళ్ళ మీద ఎవరైనా కేసెస్ పెడితే లీగల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏమైనా కంప్లైంట్ రేస్ చేస్తే టైం బౌండ్ గ్రీవాన్స్ రెడ్రెసల్. గ్రీవాన్స్ అంటే ఏంటి? ప్రాబ్లం అని. గ్రీవాన్స్ రెడ్రెసల్ మెకానిజం అనేది చెయ్యాలి. ఓకే, వాళ్ళకి సరిపోయినంత కంపెన్సేషన్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా స్టేట్ చేయాల్సినవి అని చెప్తున్నారనమాట. అండ్ ఆ తర్వాత ఇట్ ప్రొవైడ్ డిగ్నిఫైడ్ యాక్సెస్. క్లియర్? ఇట్ ప్రొవైడెడ్ డిగ్నిఫైడ్ యాక్సెస్ టు జస్టిస్ అని మనం చూస్తాము. క్లియర్? సో జస్టిస్ హెల్ప్ చేయడానికి ఈ పీపుల్కి వీళ్ళు ప్రజల తరపున ఏమిస్తున్నారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. వాళ్ళని యాక్చువల్లీ మనం హెల్ప్ చేయాలి. స్టేట్ అనేది ముందుండి వీళ్ళకి హెల్ప్ చేయాల్సింది కాకుండా స్టేట్ అనేది బ్యాక్ డోర్లోకి వెళ్ళి సైలెంట్గా చూస్తే అది చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. క్లియర్? సో ఎవరైతే ఇటువంటి క్వశ్చన్స్ రేస్ చేస్తారో లేదు అంటే గవర్నమెంట్ సొసైటీస్లో ఎవరైతే కరప్షన్ని బయట పెడతారో వాళ్ళని మనం ఏమంటాం? విజిల్ బ్లోయర్స్ అని అంటాము. క్లియర్? అందుకే ఆర్టికల్ అనేది విజిల్ బ్లోయర్స్ గురించి ఇచ్చారు. ఎవరమ్మా విజిల్ బ్లోయర్ అంటే? విజిల్ బ్లోయర్ ఈజ్ ఎ పర్సన్ హూ రేజెస్ దేర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఏదో జరుగుతుంది అని చెప్పి వాటిని కరప్షన్ని బయట పెడితే వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అని అంటాము. క్లియర్? అయితే వాళ్ళు మెయిన్ ఏ గురించి పెడుతున్నారు? ఏ ఇష్యూస్ మీద బయట పెడుతున్నారు? రిగార్డింగ్ పీడిఎస్ రేషన్ కార్డ్ అప్లికేషన్స్లో మిస్టేక్స్ కరప్షన్స్ ఉంటే బయట పెడుతున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏలో మిస్టేక్స్ ఉంటే బయట పెడుతున్నారు. రూరల్ హౌసింగ్ స్కీమ్లో స్కామ్స్ ఉంటే బయట పెడుతున్నారు. అండ్ ఆ తర్వాత అంగన్వాడీ వర్కర్స్ దగ్గర. క్లియర్? అంగన్వాడీ అంటే ప్రజలకి ఏవైతే ఇంపార్టెంటో అటువంటి యాక్టివిటీస్ మీద కరప్షన్స్ జరిగితే వీళ్ళు ఊరుకోరన్నమాట. వాళ్ళు వెంటనే ఆర్టీఐ ఫైల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. అయితే మీరు ఆర్టీఐ యాక్ట్ చూస్తే మనకి మెయిన్ ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ సెక్షన్ అనేది ఉంటుంది. అదొక్కసారి చూడండమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి? దట్ ఈజ్ సెక్షన్ 4 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ డీల్స్. అది దేన్ని డీల్ చేస్తుంది?
సి ఏ పబ్లిక్ అథారిటీ అయినా సెల్ఫ్గా వాళ్ళే ఇన్ఫర్మేషన్ అనేది బయట పెట్టాలి. సెల్ఫ్గా వాళ్ళే ఇన్ఫర్మేషన్ అనేది డిక్లేర్ చేయాలి. అంటే ప్రజల దాకా అవసరం లేదు. వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది టోటల్గా వాళ్ళే వాళ్ళ వెబ్సైట్స్లో సెల్ఫ్గా పెట్టాలి. అది సెక్షన్ 4 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్లో ఉంది. సో చాలామంది ఏమంటున్నారంటే సెక్షన్ 4లో ఉన్నది వాళ్ళు చేయడం లేదు కాబట్టి ఆర్టీఐ యాక్టివిస్టులు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాంతో హెరాస్మెంట్కి కూడా గురవుతున్నారు. అదే గవర్నమెంట్ నిజంగా తను చెయ్యాల్సిన పని తనే చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కదా అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఒక్కసారి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెయ్యాలో ఆ ఆథర్ చెప్తున్నారు చూడండమ్మా. సో బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావో చూడండమ్మా. అంటే ఇప్పుడు విజిల్ బ్లోయర్స్కి ప్రొటెక్షన్ అండ్ వాళ్ళు చనిపోయినంత పరిస్థితి రాదనమాట. ఏంటి? స్టేట్ గవర్నమెంట్ ప్రతి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వీళ్ళని యాక్టివ్గా ఉంచాలి. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే సాల్వ్ అయ్యేటట్టు టైం బౌండ్ మేనర్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టు అండ్ ఆర్టీఐ యూజర్స్ని ఎవరైనా హెరాస్ చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్స్ వెంటనే పెట్టేటట్టు అండ్ త్వరితగతిన రిజల్యూషన్ కూడా వచ్చేటట్టు చెయ్యాలి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి, విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీస్కి కంపెన్సేషన్ అనేది వచ్చినట్టు కూడా వీళ్ళు చెయ్యాలి. క్లియర్? కంపెన్సేషన్ టు విక్టిమ్స్. క్లియర్? విక్టిమ్స్కి కంపెన్సేషన్ వచ్చేటట్టు చేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత క్లియర్లీ ఏం చెప్తుంది? ఆర్టీఐ యూజర్స్ని మర్డర్ చేస్తుంది బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్షన్ 4 ఆఫ్ ఆర్టీఐ. సెక్షన్ 4 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చెప్పాను కదమ్మా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతట వాళ్ళే ఇన్ఫర్మేషన్ అనేది బయట పెట్టాలి. వాళ్ళు బయట పెట్టకపోవడంతో వీళ్ళు అడుగుతున్నారు. చాలా వరకు డెత్స్ చూస్తే ఆ డెత్స్ అన్నీ కూడా ఇటువంటివే. ఏంటి? ఆల్రెడీ వాళ్ళు పెట్టాల్సినవే వీళ్ళు అడుగుతున్నారు. సో వాటికి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అయితే సెక్షన్ 4 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ అనేది కొన్ని స్టేట్స్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో మిగిలిన స్టేట్స్ కూడా వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. దట్ ఈజ్ రాజస్థాన్ గవర్నమెంట్ ఒక పోర్టల్ స్టార్ట్ చేసింది. దట్ ఈజ్ కాల్డ్ జన్ సూచనా పోర్టల్. ఈ పోర్టల్లో గవర్నమెంట్ తను పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ పెడుతుంది. సో దాని తర్వాత కర్ణాటక గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది యాజ్ మహితి కనజా. క్లియర్? మహితి కనజా. ఈ 2 పోర్టల్స్ కూడా మ్యాండేటరీ డిస్క్లోజర్, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే వెంటనే ఇక్కడ చూడండి, మరొక ఇంప్లిమెంటేషన్ ఏం చేయమంటున్నారంటే, ఒకవేళ ఆర్టీఐ యాక్టివిస్ట్ని థ్రెట్ చేసిన, అటాక్ చేసిన, కిల్ చేసిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వెంటనే రిలవెంట్ పబ్లిక్ అథారిటీస్ ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ ఆర్టీఐ యాక్టివిస్ట్ ఏ క్వశ్చన్ అయితే అడిగాడో ఆ క్వశ్చన్కి సమాధానం ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు పబ్లిక్ బ్యానర్స్లోని, న్యూస్ పేపర్స్లోని వేయాలి. అంటే వైడ్ పబ్లిసిటీ అనేది ఆ క్వశ్చన్కి అండ్ విత్ ఆన్సర్తో రావాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఈ విధంగా చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఆర్టీఐ యాక్టివిస్ట్కి రాదు. ఎందుకు? ఒకసారి ఆర్టీఐ యాక్టివిస్ట్ అడగాల్సిన క్వశ్చన్ని వీళ్ళు వెంటనే అతన్ని హెరాస్ చేసిన వెంటనే కూడా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా బయట పెట్టారంటే ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. నెక్స్ట్ టైం ఆర్టీఐ యాక్టివిస్ట్ని ఏమీ చేయరు. ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ దాగి ఉండాలి అని అనుకున్నారో అది గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచే బయటకు వస్తే ఇంకా ఆర్టీఐ యాక్టివిస్ట్ని హెరాస్ చేయడం అనవసరం కదా అని అనుకుంటారు కదా. సో అందుకని ఈ 3 కూడా క్లియర్గా చెయ్యాలి. క్లియర్? సో అవి చెప్తున్నారన్నమాట. సో అందుకనే బెటర్ వే ఫార్వర్డ్ కింద ఏం చెప్తున్నారు? ప్రాపర్ విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి.
ఆల్రెడీ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014. క్లియర్? ప్రొటెక్షన్ యాక్ట్ 2014 దీని ప్రకారం విజిల్ బ్లోయర్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా మంచిగా ఎన్ఫోర్స్మెంట్లోకి తీసుకొని రావాలి. క్లియర్? సో ఇలా తీసుకొని వస్తేనే ఆర్టీఐ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఈ యాక్టివిస్ట్కి ఏమీ కూడా కాకూడదు అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. క్లియర్? సో ఇదమ్మా ఆర్టికల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇదొక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. క్లియర్? GS3 ఎన్విరాన్మెంట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే దెర్ ఈజ్ వన్ టైగర్ రిజర్వ్ దట్ ఈస్ కాల్డ్ మనాస్ టైగర్ రిజర్వ్. ఎక్కడ ఉంది ఇది? అస్సాంలో ఉంది. క్లియర్? సో యాక్చువల్లీ ఇక్కడ రీసెంట్గా ఇక్కడ ఎన్ని టైగర్స్ ఉన్నాయి అనేవి క్యాలిక్యులేషన్ చేద్దాము. ఓకే, ప్రతి ఇయర్ కూడా దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. చూడమ్మా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఉంది. ఈ NTCA వాళ్ళు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటారు నేషనల్ టైగర్ రిజర్వ్స్ అన్నిటిలో కూడా ఎన్ని టైగర్స్ ఉన్నాయి అని. టైగర్ పాపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? ఎందుకు? ప్రిడేటరీ లైఫ్స్లో హయ్యెస్ట్ ఉండేది టైగర్. టైగర్ మిగిలిన యానిమల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్న ఇంపార్టెన్స్తో టైగర్ యొక్క హ్యాబిటాట్స్ని కన్జర్వ్ చేస్తున్నాము బై మేకింగ్ టైగర్ రిజర్వ్స్. సో అయితే ఈ అస్సాంలో ఇప్పుడు ఏం చేశారు? ఈ మనాస్ నేషనల్ పార్క్ దగ్గర, మనాస్ టైగర్ రిజర్వ్ దగ్గర క్యాంప్స్ పెట్టి చెక్ చేస్తారు. ఎప్పుడు కూడా టైగర్స్ని కెమెరా ట్రాప్స్తోనే చెక్ చేస్తారు. క్లియర్? కెమెరా ట్రాపింగ్ అనేది జరుగుతుంది. సో దీంతో యాక్చువల్లీ చూస్తే దే ఫౌండ్ ఎన్ని టైగర్స్ కనుక్కున్నారమ్మా? దేర్ ఆర్ యాక్చువల్లీ 8 మేల్ టైగర్స్ అండ్ 29 ఫిమేల్ టైగర్స్. క్లియర్? సో అయితే టోటల్గా ఈ రెండు కలిపి మనకి చూసుకుంటే 1:2.4 టైగర్స్ వస్తున్నాయి. అంటే ఒక మేల్కి 2.4 ఫిమేల్ టైగర్స్ ఉన్నాయి. అందుకే ఆర్టికల్ చూడండి, మనాస్ రిజర్వ్ హ్యాస్ 2.4 టైగర్స్ ఫర్ ఎవ్రీ టైగర్. క్లియర్? ప్రతి ఒక మేల్ టైగర్కి 2.4 ఫిమేల్ టైగర్స్ ఉన్నాయి. సరే, ఇది మంచిదేనా? ఎస్, అఫ్ కోర్స్ ఇది మంచిదే. క్లియర్? టోటల్గా 27 టైగర్స్ ఉన్నాయి. ఆ 27 టైగర్స్లో నెంబర్ అనేది ఈ విధంగా ఉంది. సో దిస్ ఈజ్ ది పాజిటివ్ అవుట్కమ్ అని చెప్తున్నారు. క్లియర్? సో ఇక్కడ పాజిటివ్ అవుట్కమ్ వచ్చిందంటే దానిది కేవలం ఎఫర్ట్స్ అనేవి కేవలం గవర్నమెంట్ మాత్రమే కాదు, అక్కడున్న పీపుల్ కూడా యాక్టివ్ రోల్ టువర్డ్స్ ది టైగర్ కన్జర్వేషన్ తీసుకున్నారు కాబట్టి. క్లియర్? సో టైగర్ కన్జర్వేషన్ తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అవుతున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే టోటల్గా కెమెరాస్ ఎన్ని పెట్టారు? 381 కెమెరాస్ పెడితే దే ఫౌండ్ 27 టైగర్స్. క్లియర్? సో మనం అయితే ఇక్కడ ఏం చూస్తాము? ఈ టోటల్ మనాస్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో, టోటల్ రాయల్ మనాస్ నేషనల్ పార్క్, ఇది ఇండియాకి భూటాన్కి బార్డర్లో ఉంది. లెట్స్ టేక్ ఇది ఇండియా అనుకోండి, ఇది భూటాన్ అనుకోండి. ఈ టోటల్ కంటిగ్యూస్ జోన్ మొత్తం కూడా ఇండియా భూటాన్ కలిపి మనాస్ పార్క్ ఉంది. ఇండియా వరకు ఇండియా కన్జర్వ్ చేస్తుంది, భూటాన్ వరకు భూటాన్ కన్జర్వ్ చేస్తుంది అన్నమాట. క్లియర్? సో ఇది 2 కంట్రీస్లో ఉన్న నేషనల్ పార్క్. క్లియర్? ఎస్. అంతేనమ్మా, ఇంతకన్నా మీరు ఆర్టికల్లో తెలుసుకోవడానికి లేదు. టైగర్ పాపులేషన్ అనేది ప్రాపర్గా కన్జర్వ్ చేస్తే పాజిటివ్గానే వెళ్తుంది అని మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ కింద ఇది పెట్టచ్చు. సో అందుకనే ఆర్టికల్ అనేది పిక్ చేసుకోవడం జరిగిందనమాట. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇదొక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. సెంటర్ టు ఇష్యూ
న్యూ హెల్త్ వార్నింగ్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. క్లియర్, టొబాకో ప్రొడక్ట్స్ కింద కొత్త హెల్త్ వార్నింగ్స్ అనేవి ఇస్తుంది. క్లియర్, అయితే ఇక్కడ చూస్తే December 1st 2022 అంటే ఈ ఇయర్ 2022 నుంచి కొత్తగా నోటిఫికేషన్స్ అనేవి టొబాకో ప్రొడక్ట్స్ మీద వస్తున్నాయి. వాటిని పూర్తిగా మారుస్తున్నారనమాట. క్లియర్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు అమెండ్ ద వార్నింగ్స్. యాక్చువల్లీ టొబాకో ప్రొడక్ట్స్ మీద, సిగరెట్స్ మీద అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ మీద హెల్త్కి డేంజర్ అని పెడతారు. దాన్ని మనం ఈ యాక్ట్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. టొబాకో అండ్ సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ రూల్స్. క్లియర్, ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ రూల్స్ 2008ని చేంజ్ చేస్తున్నారు. క్లియర్, ఆ న్యూ సెట్ ఆఫ్ హెల్త్ వార్నింగ్స్ అనేవి నెక్స్ట్ 1 year నుంచి అప్లికేషన్లోకి ఉంటాయి. December 1st 2022 నుంచి December 1st 2023 దాకా ఉంటాయి. ఆ వార్నింగ్స్ అన్నీ 19 లాంగ్వేజెస్లో ప్రింట్ చేస్తారు. అంటే ఏ స్టేట్లో ప్రొడక్ట్ వెళ్తుంటే ఆ స్టేట్లో చదివిన వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థమై టొబాకోని ఇంకా క్విట్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇది తీసుకొని రావడం జరిగిందనమాట. సో క్లియర్, అయితే ఈ ఇయర్లో ఏం పెడుతున్నారు? టొబాకో దట్ కాజెస్ పెయిన్ఫుల్ డెత్ అన్న వార్నింగ్తో పెడుతున్నారు. క్లియర్, టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్. క్లియర్, పెయిన్ఫుల్ డెత్. క్లియర్, టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్ అని పెడుతున్నారు. క్లియర్, అండ్ నెక్స్ట్ ఇయర్ 2023 నుంచి ఏం పెడతారంట? టొబాకో యూజర్స్ డై యంగర్. ఓకే, కాస్త యంగ్గా ఉన్నప్పుడే వీళ్ళు చనిపోతున్నారు అన్న ఉద్దేశంతో టొబాకో యూజర్స్ డై యంగర్ అన్న దీంతో తీసుకొని వస్తున్నారు. క్లియర్, సో అంటే ఈ టొబాకో రూల్స్ ఇవన్నీ కూడా ఎవరైనా ఇంకా పాటించకపోతే వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్స్ అనేవి కూడా వస్తాయి అన్నమాట. సో దేని గురించి ఎక్కడ దెర్ ఈజ్ వన్ యాక్ట్ విచ్ ఈజ్ actually it is cigarette and other tobacco products, cigarettes and other tobacco products prohibition of advertisement. Clear, prohibition of advertisement and regulation of trade and commerce, production, supply, distribution act 2003. Clear, so cigarettes and other tobacco products, prohibition of advertisement and regulation of ట్రేడ్ అండ్ కామర్స్, ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ 2003 ప్రకారం ఎవరైనా కూడా ఇప్పుడు చేసిన దాన్ని వద్దు అన్నదాన్ని చేస్తే దే వైలేట్స్, అప్పుడు పనిషబుల్ అఫెన్స్ అనేది వాళ్ళకి ఇస్తాము, ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ చూస్తామన్నమాట. క్లియర్, సో అంతేనమ్మా, ఆర్టికల్ అనేది అంతకన్నా ఇంపార్టెంట్ కాదు. ఈ ఆర్టికల్ అనేది మనకి GS2 సొసైటీ అండ్ సోషల్ జస్టిస్లోని. క్లియర్, హామ్ దిస్ ఈజ్ ఫర్ సోషల్ జస్టిస్ ఆల్సో, అండ్ ఆ తర్వాత పాలిటీలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్, సో పాలిటీలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ కాబట్టి ఈ మొత్తం ఈ వార్నింగ్స్ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి వీ షుడ్ గెట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. క్లియర్, ఎస్. ఆర్టికల్ చూడమ్మా, జైశంకర్ పుషెస్ ఫర్ చాబహార్ పోర్ట్. ఓకే, సో అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. క్లియర్, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ ఉంటుంది, దాంట్లో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ జైశంకర్ గారు చాబహార్ పోర్ట్ గురించి చెప్తున్నారు. అయితే ఎందుకు చాబహార్ పోర్ట్ గురించి చెప్తున్నారు? రీసెంట్గా ఇప్పుడు మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అనేది జరుగుతుంది. క్లియర్, అక్కడ ఇప్పుడు కొత్త మెంబర్స్ కింద ఇరాన్ని
బెలారస్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఇరాన్ అండ్ బెలారస్ ఈ 2 కంట్రీస్ని కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో ఉన్నది. క్లియర్? సో ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ గురించి ఇప్పుడు ఇండియా అక్కడ మీటింగ్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మాట్లాడుతుందన్నమాట. క్లియర్? సో దాని గురించి పూర్తిగా డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది, దాని ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఏంటి అంతా చూసిన తర్వాత చాబహార్ పోర్ట్ ఇంపార్టెన్స్ అనేది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏమంటామా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, దిస్ ఈజ్ ఏ పర్మనెంట్, ఇది ఒక పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఎట్ ద లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్ మీట్ అవుతున్నాయి కదా, దాన్నే పర్మనెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని అంటాము. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. క్లియర్? ఎస్. సో అందుకనే ఇట్ ఈజ్ ఏ యురేషియన్. ఓకే, ఇట్ ఈజ్ ఏ యురేషియన్ పొలిటికల్ ఎకనామిక్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్ అని చూస్తాము. క్లియర్? మిలిటరీ ఆర్గనైజేషన్. ఇది దేనికి? ఇట్ ఎయిమ్స్ టు మెయింటైన్ ఏంటి, పీస్. అసలు మెయిన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేనికి? ఇది మెయిన్ టు మెయింటైన్ పీస్, తర్వాత సెక్యూరిటీ. క్లియర్? పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. మొత్తం ఈ రీజియన్స్ అన్నిట్లో పీస్, సెక్యూరిటీ, స్టెబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రావడం జరిగింది. ఓకేనా? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో ఫార్మ్ అయింది, బట్ ఫుల్ ఫ్లెజ్డ్ మెంబర్షిప్ 2003లో రావడం జరిగింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది 2003లో రావడం జరిగింది అన్నమాట. ఓకే, సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2001లో చూడండి, 2001లో దీంట్లో కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ చైనా, రష్యా. ఓకే, సో ఈ 5 కంట్రీస్ ఉండేవి, దాన్ని షాంఘై 5 అని అనేవారు. క్లియర్? షాంఘై 5 అని అనేవారు. 2001 కల్లా కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ చైనా మాత్రమే ఉండేవి. ఈ 5 కంట్రీస్ని షాంఘై 5 అని అనేవారు అన్నమాట. క్లియర్? అయితే ఇది మెయిన్ దేనికి, యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత ఈ మీరు కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ చూస్తే అవి యుఎస్ఎస్ఆర్ నుంచి డివైడ్ అయ్యాయి. అండ్ రష్యాకి వీటికి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ రష్యాకి చైనాకి కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఆ బార్డర్ ఇష్యూస్ అనేవి పీస్ఫుల్గా సాల్వ్ చేసుకొని స్టెబిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని తీసుకొని రావడం జరిగింది. దాన్నే షాంఘై 5 అని అంటారు. ఓకేనా? బట్ 2001లో ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చేసరికి అది ఏమైంది, దట్ ఆల్సో ఈవెన్ ఇన్క్లూడెడ్ ఉజ్బెకిస్తాన్. ఓకే, ఉజ్బెకిస్తాన్ ఈజ్ ద లాస్ట్ కంట్రీ అనమాట. అప్పట్లో ఉజ్బెకిస్తాన్ ఈజ్ ది లాస్ట్ కంట్రీ. అప్పుడు అది షాంఘై 5 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కింద తయారైపోయింది. క్లియర్? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కింద తయారైందనమాట. సో అయితే చూడండి అమ్మ ఇక్కడ, అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ నుంచి ఇండియా అండ్ పాకిస్తాన్ వీళ్ళిద్దరూ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇన్వైటీ మెంబర్స్ కింద, స్పెషల్ మెంబర్స్ కింద వెళ్ళేవారు. ఓకేనా? సో ఇన్వైట్ చేసిన ప్రతిసారి కూడా వెళ్ళేవారు అండ్ స్పెషల్ గెస్ట్స్ లాగా కూర్చునేవారు అనమాట. వాళ్ళకి 2017లో ఇండియాకి, పాకిస్తాన్కి కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఎస్. అండ్ అప్పుడులో కూడాను ఇండియా, పాకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఇరాన్ అండ్ బెలారస్ కూడా రావడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు ఈ 2 కంట్రీస్ కూడా, ఇరాన్ అండ్ బెలారస్ కూడా
వీటిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో నెక్స్ట్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ మెంబర్స్ అవుతున్నారు అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా టోటల్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చేంజ్ అవుతుంది, ఓరియంటేషన్ అనేది చేంజ్ అవుతుంది అని చూస్తాం. క్లియర్. సో అయితే మెయిన్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే మ్యూచువల్ ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలి. క్లియర్. కంట్రీస్ మధ్య మ్యూచువల్ ట్రస్ట్ క్రియేట్ చేయాలి. తర్వాత ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోవాలి, ఎకనామిక్ రిలేషన్స్ పెంచుకోవాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచుకోవాలి, కల్చర్ ప్రమోషన్ చేసుకోవాలి అని, అండ్ ఎడ్యుకేషన్ కానీ, ఎనర్జీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, టూరిజం కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ వీటన్నిటి మీద ఈ కంట్రీస్ మధ్య రిలేషన్స్ పెంచుకోవాలి అని. ఓకేనా. అండ్ ఇదే కాదమ్మా, మెయిన్ ఇంపార్టెంట్ గోల్ ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్, ఓకేనా, డెమోక్రటిక్ అయిన అండ్ ఫెయిర్, ఓకే, అండ్ రేషనల్ న్యూ ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్ అని అనుకుంటారు. ఓకేనా. ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్. క్లియర్. కొత్తగా కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి రావాలి. ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్డర్ అంటే ఇప్పటి వరకు కూడా పవర్ఫుల్గా యూఎస్ఏ ఉంది, ఇప్పుడు ఆ స్ట్రక్చర్ని మార్చాలి. ఈవెన్ ఏషియన్ కంట్రీస్కి కూడా ఆ పవర్ ప్లేసెస్లో ఛాన్సెస్ ఇవ్వాలి అన్నది పొలిటికల్ ఆర్డర్. ఎకనామిక్ ఆర్డర్ కూడా సేమ్ అదే అన్నమాట. ఇది మెయిన్ షాంఘై కోఆపరేషన్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ అని మనం చూస్తాము. క్లియర్. అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇరాన్ అండ్ బెలారస్ అనేవి కొత్త మెంబర్స్గా యాడ్ అవుతాయి అని షాంఘైలో యాక్సెప్టెన్స్ కూడా చేయడం జరిగింది అన్నమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ నుంచి ఈ 2 కంట్రీస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తారు అని చూస్తాం. సో అయితే చాలామంది ఇంటర్నేషనల్ థింకర్స్ ఏమనుకుంటున్నారంటే వెస్ట్లో నాటో ఏ విధంగా గ్రో అవుతుందో ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా గ్రో అవుతుంది అని అనడం జరిగిందనమాట. క్లియర్. అయితే దానికి బదులుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాటోతో పోల్చాల్సిన అవసరం లేదు. ఎందుకు? నాటోకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. క్లియర్. నాటో ప్యూర్లీ ఆన్ మిలిటరీ ఏలియన్స్, బట్ మేము మిలిటరీ ఏలియన్స్ కాదు, మేము ఎకనామిక్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్, కల్చరల్ రిలేషన్స్ని పెంచుకోవడానికి గ్రూపింగ్లా ఫార్మ్ అయ్యాము. ఓకేనా. అండ్ నాటో అనేది కోల్డ్ వార్ సిచ్యువేషన్స్ నుంచి ఆలోచిస్తూ వస్తుంది, బట్ మాకు అటువంటి గోల్స్ ఏమీ లేవు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ విధంగా ఆర్టికల్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో చూసారు కదా. అయితే ఇప్పుడు ఇంకా మనం ఏం చూస్తాము, సెయింట్ పీటర్స్బర్గ్లో, అంటే ఇది ఎక్కడమ్మా, రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ ఉంది. అండ్ ఇంతవరకు మనం గోల్స్ చూసాం కదా, అది 2002లోనే ఎన్లిస్ట్మెంట్ చేయడం జరిగింది అన్నమాట. క్లియర్. మెయిన్ గోల్స్ ఏంటి మనం ఆల్రెడీ చూసాం, దట్ ఈజ్ మ్యూచువల్ ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇట్ ట్రైస్ టు ఎంకరేజ్ ది నైబర్లీనెస్. ఓకే. నైబర్లీనెస్ పక్కన ఉన్న కంట్రీస్ వాటికి రెస్పెక్ట్ ఇవ్వడం, ఫ్రెండ్షిప్స్ చేసుకోవడం అట్లానా. అండ్ ఆ తర్వాత ఎఫెక్టివ్ కోఆపరేషన్ అనేది మనం పాలిటిక్స్లోని, క్లియర్, ట్రేడ్లోని అంటే మెంబర్ కంట్రీస్, క్లియర్, ఇవి ఆల్రెడీ చూసాం. ఎకానమీలోని, ఎందుకు ఇది చెప్తున్నానో కూడా మళ్ళీ మీకు తెలుస్తుంది. ఫైన్. ఎకానమీలోని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోని, టెక్నాలజీలోని, కల్చర్లోని. అండ్ రీసెంట్గా అది మనం యాడ్ ఆన్ అవుతున్న కొద్దీ ఇంకా కొత్తవి ఏం యాడ్ చేసామమ్మా, దట్ ఇన్క్లూడ్స్ ఈవెన్ ది ఎడ్యుకేషన్. క్లియర్. ఎడ్యుకేషన్ అనేది మనం యాడ్ చేసాము. అండ్ ఆ తర్వాత ఎనర్జీ అనేది యాడ్ చేసాం. ఎడ్యుకేషన్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, చూడండి, ట్రాన్స్పోర్ట్ యాడ్ చేసాం. తర్వాత టూరిజం, క్లియర్, అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, వీటిని కూడా మనం ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఓకేనా. అంటే నెక్స్ట్ మీటింగ్స్ అవుతున్న కొద్దీ
వీటి ఇంపార్టెన్స్ కూడా మెంబర్ కంట్రీస్కి తెలిసి వీటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అన్నమాట. క్లియర్? అండ్ ఇవే కాదమ్మా, ఇట్ ఆల్సో కాల్స్ ఫర్ జాయింట్ ఎఫర్ట్స్ అన్నమాట. జాయింట్ ఎఫర్ట్స్ గురించి దేని గురించో చూడండి ఒక్కసారి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జాయింట్ ఎఫర్ట్స్ని మీట్ చేస్తుంది అన్నమాట. క్లియర్? జాయింట్ ఎఫర్ట్స్. ఆ జాయింట్ ఎఫర్ట్స్ దేని గురించో చూడండి. టు మెయింటైన్ పీస్. క్లియర్? ఆన్సర్లో మనం రాసినప్పుడు ఇవే రాస్తాం. టు మెయింటైన్స్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ది రీజియన్లో సెక్యూరిటీ, స్టెబిలిటీ, పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అండ్ ఆ తర్వాత టు ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్. క్లియర్? టు ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్, తర్వాత ఫెయిర్ అండ్ న్యూ ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్. ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్. క్లియర్? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ అంటే ఏంటో చూడమ్మా. ఆర్డర్ అంటే మనం నీట్ అరేంజ్మెంట్ అంటామా. నీట్గా అరేంజ్ చేస్తే దేని బేసిస్ మీద అయినా కూడా, హైరార్కియల్ అరేంజ్మెంట్ అయినా, హై టు లో అయినా, లో టు హై అయినా, క్లాస్ బేసిస్ మీద. లెట్స్ టేక్ ఒక స్కూల్ ఉంది, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అరేంజ్మెంట్ చేస్తామా, దాన్ని ఆర్డర్లీ బేసిస్ అంటాం కదా. అంటే ఆర్డర్ అంటే ఏంటి? ఒక అరేంజ్మెంట్ అనేది నీట్గా చేస్తే దాన్ని ఆర్డర్ అని అంటాము. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్లో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా ఆర్డర్లో ఉన్నాయా లేదా. ఆర్డర్లో ఉంటే మనకి ఏమవుతుంది? ఇన్స్టెబిలిటీ అనేది ఉండదు, డిస్టర్బెన్సెస్ రావు. డిస్టర్బెన్సెస్ రాకపోతే ఇన్స్టెబిలిటీ అనేది ఉండదు. అవునా? అయితే ఇంటర్నేషనల్ ఆర్డర్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నీట్ అరేంజ్మెంట్స్ గురించి మనం చూస్తాము అన్నమాట. క్లియర్? సో అయితే అప్పుడు ఇంకేం చూస్తాము? ఈ నీట్ అరేంజ్మెంట్స్ అనేవి దీంట్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ పొలిటికల్లో, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్లో ఎవరెవరు టాప్లో ఉన్నారు అనేది నీట్గా ఆర్డర్ అరేంజ్మెంట్ అయ్యింది అంటే క్లాషెస్ అనేవి రావు. అవునా? అరేంజ్మెంట్ అయ్యింది అంటే క్లాషెస్ అనేవి రావు. లెట్స్ టేక్ పొలిటికల్ ఆర్డర్ ఉంది. అఫ్ కోర్స్ పొలిటికల్ ఆర్డర్లోని యాజ్ ఆఫ్ నౌ ఎకనామిక్ ఆర్డర్లో యూఎస్ఏ టాప్లో ఉంది. క్లియర్? సో పొలిటికల్ ఆర్డర్లో చైనా కన్నా రష్యా అనేది పొలిటికల్లో టాప్లో ఉంది. బట్ ఎకనామిక్ ఆర్డర్లో మాత్రం చైనా 2nd పొజిషన్లో ఉంది. అవునా? సో ఈ విధంగా ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్ అని అంటాం. ఒకవేళ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయంటే టోటల్ ఇన్స్టెబిలిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు జాయింట్ ఎఫర్ట్స్ అనేవి వీటి మీద పెడుతున్నారు, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్. ఎందుకు? వెస్ట్ నుంచి నాటో అనేది ఉంది. అవునా? మనం ఇందాకే చూసాం. నాటోతో వీళ్ళు కంపేర్ చేస్తే మనం మాత్రం దీన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని నో అని చెప్తున్నాం. అవునా? ఎస్. సో ఇదంతా చూస్తున్నాం. అయితే ఒక్కసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఇండియాకి ఏ విధంగా రిలవెన్స్లో ఉంటుందో చూడండమ్మా. సో రిలవెన్స్ అనేది మీరు ఒక్కసారి చూసారంటే ఇండియాకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వల్ల మనం ఏం చూస్తాము? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఉంటుంది. ఎందుకు? మనకి ఇండియా చైనా నైబర్హుడ్ కాబట్టి మనం ఈ ఆర్గనైజేషన్లో ఇంపార్టెన్స్ అనేది అందరికీ ఇస్తాం. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది చూస్తాం. అండ్ ఆ తర్వాత జనరల్గా మనకి చైనాతో రిలేషన్స్ అనేవి వర్స్లో ఉన్నాయి కాబట్టి చైనాతో బెటర్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సార్ అదేంటి? ఎస్, ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రష్యా ప్లస్ చైనా లెడ్ అని అంటాము. అంటే వీళ్ళిద్దరూ ముందుండి దీన్ని నడిపిస్తున్నారు అని చూస్తాం. క్లియర్? సో చైనా బెటర్ రిలేషన్లో ఉంది అని మనం చూస్తాం. అర్థమవుతుందా? సో చైనాతో మాట్లాడాలి అంటే మనకి ఇటువంటి ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మనం ఇందాక చూసాం మల్టీలేటరలిజం అని. సార్ మల్టీలేటరలిజం అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇజం అంటే ఏమంటామమ్మా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐడియాలజీ అని అంటాం, అవునా. ఇజం అంటే ఐడియాలజీ అంటాం. అయితే మల్టీ అంటే ఏంటి, మల్టీ అంటే మెనీ, ఓకే. సో మల్టీ అంటే మెనీ, లేటరల్ అంటే ఇక్కడ మెనీ మెంబర్స్తో మనం ఫ్రెండ్షిప్స్ చేసి ఆర్గనైజేషన్స్ కింద ఎస్టాబ్లిష్ చేస్తే దాన్నే మల్టీలేటరలిజం అని అంటాం. సో ఒక్కసారి చూడమ్మా, యూనిలేటరల్ అంటే ఏంటి, నేను సింగిల్గా ఉంటాను, నా పవర్ అనేది నాకే ఉంటుంది, క్లియర్. సో బైలేటరల్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్రెండ్షిప్ రిలేషన్స్ అనేవి టూ కంట్రీస్ మధ్య తీసుకుంటే బైలేటరల్, బై అంటే టూ అంటాం, అవునా. సో బై అంటే టూ అంటాం కాబట్టి బైలేటరల్ రిలేషన్స్లో టూ కంట్రీస్ కంట్రీ చేసుకుంటే బైలేటరల్ రిలేషన్ అని అంటాం. సో మల్టీలేటరలిజంలో ఏంటుంటాయి, అన్ని కంట్రీస్ కూడా చాలా కంట్రీస్ అనేవి కలిపి వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని మల్టీలేటరలిజం అని అంటాము, ఓకేనా. ఎస్, అయితే మల్టీలేటరలిజంలో ఇండియా స్టేచర్ పెంచుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఓకే, అండ్ ఆ తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్షిప్లో చూసుకుంటే రష్యాతో రిలేషన్స్ పెరుగుతాయి. అండ్ ఈవెన్ మనం ఏం చేస్తాం, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కూడా, ఓకే, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కూడా మనకి ట్రేడ్ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అది ఇండియన్ అడ్వాంటేజ్ అని మనం చూస్తాము, క్లియర్. అండ్ మనకి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కూడా మనకు ఉంటుంది, క్లియర్. ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్ రిలవెన్స్. అండ్ ఆ తర్వాత మెయిన్ దేనికమ్మ రిలవెన్స్, దట్ ఈజ్ టు షో స్ట్రాటజిక్ ఆటోనమీ, క్లియర్. ఏషియన్ నేషన్స్ ఉన్నప్పుడు ఇండియా అనేది పార్టిసిపేట్ చేయట్లేదు అంటే తన స్ట్రాటజిక్ అటానమీ కానీ తన స్ట్రాటజిక్ కేపబిలిటీస్ కానీ ఇంటర్నేషనల్లో డౌట్ పడతారు. సో అందుకనే మనం చైనాతో కంపీట్ చేయాలన్నా, రష్యాతో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలనుకున్నా కూడా ఇటువంటి ఆర్గనైజేషన్స్లో ఇండియా మెంబర్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ అని అంటామన్నమాట, క్లియర్. సో చూశాను కదమ్మా, అందుకనే దీని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో లాస్ట్ జనరల్గా ఏంటి, ఆ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చూడండి, క్లియర్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయి ఉంది అని, క్లియర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, క్లియర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని చూస్తాం. అయితే ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఏం చూస్తాం, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. దీంట్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటేరియట్లో 2 పర్మనెంట్ బాడీస్ ఉంటాయి, 2 పర్మనెంట్ బాడీస్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏమని చూస్తాం, ఎస్సీఓ సెక్రటేరియట్ అని చూస్తాం. అంటే సెక్రటేరియట్ యాక్టివిటీస్ అన్నీ చూడడానికి, ఓకే, మినిస్టర్స్ వాళ్ళు వస్తారు, మాట్లాడుకుంటారు. అండ్ ఆ తర్వాత జరిగే ప్రాసెసెస్ అన్నీ కూడా సెక్రటేరియట్ వర్క్స్ అని అంటాము. కోఆర్డినేషన్ చేసేవి కానీ ఇవన్నీ కూడా ఆ సెక్రటేరియట్ వర్క్స్ చూడడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటేరియట్ అనేది చైనాలో ఉంది, ఓకే. అండ్ ఆ తర్వాత దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందమ్మా, దాన్నే ర్యాట్స్ అని అంటాం. 2020 ప్రిలిమ్స్లో కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది. ర్యాట్స్ అంటే ఏంటి, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్, క్లియర్. టెర్రరిజంకి ఆపోజిట్గా టోటల్ ఈ గ్రూపింగ్ అనేది వర్కౌట్ చేస్తుంది, క్లియర్. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చూస్తాం, ర్యాట్స్ అని అంటాం. మనకు 2020లో క్వశ్చన్ ఏమైనా వచ్చిందమ్మా, ర్యాట్స్ అనేది రీసెంట్గా ఎక్కడ చూసాము, ఎస్, దట్ ఈజ్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, క్లియర్. వాడు ఇచ్చాడు క్లియర్గా, బ్రిక్స్ ఆర్గనైజేషనా, యునైటెడ్ నేషన్సా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషనా అలా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ర్యాట్స్ ఎక్కడుంది, దట్ ఈజ్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని మనం చూస్తాము, క్లియర్. ఎస్, ర్యాట్స్ అక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది మనం ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని చూస్తాం. మరొక 2 బాడీస్ ఉన్నాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బోత్ ఆర్ సేమ్. ఒకటి హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్, ఓకే, హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్.
హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ అని చూస్తాము. అంటే ఏంటి ఇక్కడ జనరల్గా హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? దిస్ ఈజ్ సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ అని చూస్తాం. ఈ హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్లో జనరల్గా ఇది యాన్యువల్లీ అడాప్ట్ చేసుకుంటారమ్మా. ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సన్స్ ఫ్రమ్ ది కంట్రీ అటెండ్ అవుతారు. ఓకే, అండ్ ఆ తర్వాత హెడ్స్ ఆఫ్ గవర్నమెంటల్ కౌన్సిల్. క్లియర్? హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్. క్లియర్? ఈ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్లో ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు అటెండ్ అవుతారు. క్లియర్? ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో జనరల్గా వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, మల్టీలేటరల్ కోఆపరేషన్ ఏంటి, అంతా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫైన్. సో ఓవరాల్గా ఆర్టికల్ కూడా ఇంకేం చెప్తున్నారు, ఇది వెస్ట్తో కంపీట్ చేస్తుందా అంటే యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ప్రతి చోట ఏం చెప్తున్నారు, నో, మేము వెస్టర్న్ ఆర్గనైజేషన్స్తో ఏమాత్రం కూడా అలా పోటీ పడడం లేదు. మేము జనరల్గా వీఆర్ థింకింగ్ టు ఎస్టాబ్లిష్ మా రీజనల్ స్టెబిలిటీకి, మా గ్రోత్ గురించి మాత్రమే మేము ఆలోచిస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. సో చూసారు కదమ్మా. ఇప్పుడు చాబహార్ పోర్ట్ గురించి చూడండమ్మా. చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఇది గ్రీన్ కలర్లో ఉన్నది ఇరాన్, ఓకే, రెడ్ కలర్లో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్, అండ్ ఇక్కడ ఇది నేను ఇక్కడ రాస్తున్నాను పాకిస్తాన్. క్లియర్? చాబహార్ పోర్ట్ ఇండియా డెవలప్ చేస్తుంది, అండ్ చైనా డెవలప్ చేస్తున్న గ్వాదర్ పోర్ట్ అనేది చూడండి పాకిస్తాన్కి కిందన ఉన్నది. అండ్ చాబహార్ పోర్ట్ నుంచి, ఓకే, ఈ బ్లాక్ కలర్లో ఉన్నది దిస్ ఈజ్ గ్వాదర్ పోర్ట్. క్లియర్? గ్వాదర్ పోర్ట్. ఈ గ్వాదర్ పోర్ట్ ఎవరు డెవలప్ చేస్తున్నారు? దట్ ఈస్ బీయింగ్ డెల్ట్ బై చైనా. క్లియర్? ఈ గ్వాదర్ పోర్ట్ నుంచి చాబహార్ పోర్ట్కి డిస్టెన్స్ ఎంత? ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్ 72 కిలోమీటర్స్. కేవలం ఇండియా చాబహార్ పోర్ట్ పెట్టిన వెంటనే చైనా వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ని డెవలప్ చేస్తాను అని చెప్పడం జరిగింది. మెయిన్ ఇండియా యొక్క ఉద్దేశం ఏంటి? ఒకసారి ఇరాన్లో చాబహార్ పోర్ట్ నుంచి చూడండి జహేదాన్, ఓకే, జహేదాన్ రైల్ లింక్ అనమాట. చాబహార్ జహేదాన్ రైల్ నుంచి ఇక్కడి వరకు వెళ్తున్నాం. అండ్ ఇక్కడి నుంచి హైవేస్తూ ఎక్కడికి? జరంజ్, ఓకే, జరంజ్ దెలారామ్. ఇదేంటిది? దిస్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ బోర్డర్ అనమాట. అక్కడి దాకా రీచ్ అవుతాం. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనం ఆఫ్ఘనిస్తాన్లోకి ఇంటర్నల్గా ట్రావెల్ చేయడానికి కాబూల్ దాకా వెళ్ళగలము. క్లియర్? కాబూల్ దాకా వెళ్ళగలము. సో అందుకని ఈ పోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాబహార్ పోర్ట్ చూస్తే అయితే ఇది ఎక్కడున్నది? గల్ఫ్ ఆఫ్ ఒమాన్. క్లియర్? సో ఇక్కడ చాబహార్ పోర్ట్ అని ఎక్కడైతే రాసిందో అది గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఓకే, హోల్డ్ ఆన్. వాట్ ఈస్ దట్? ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అని అంటాం. ఒమాన్ యొక్క గల్ఫ్. అయితే ఒమాన్ ఎక్కడుంది సార్? ఇది ఒమాన్ కంట్రీ అమ్మ. క్లియర్? ఇది ఒమన్ కంట్రీ, గల్ఫ్ ఆఫ్ ఒమన్ అని అంటాము. అయితే ఇది ఓషానిక్ పోర్ట్ ఆఫ్ ఇరాన్. అవునా? ఇది డైరెక్ట్గా ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ ఓషన్లో ఉన్న పోర్ట్ అనమాట. క్లియర్? సో ఇక్కడ మనకి అరేబియన్ సీ అనేది ఉంటుంది. అరేబియన్ సీ మనకి ఇండియన్ ఓషన్కి టచ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ఓషానిక్ పోర్ట్ కూడా అంటారు. క్లియర్? సో అక్కడ 2 పోర్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్? సో షాహిద్ బెహస్తీ అండ్ షాహిద్ కలంత్రీ, ఓకే, 2 సెపరేట్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. క్లియర్? అక్కడ షాహిద్ బెహస్తీ అండ్ షాహిద్ కలంత్రీ అనే ఎయిర్పోర్ట్స్ ఉంది. చాబహార్ పోర్ట్ని ఇండియా డెవలప్ చేస్తాను అని చెప్పిందనమాట. ఎస్, ఇట్ ఈస్ డూయింగ్. అయితే దీంట్లో జనరల్గా ఏంటి, 2016లో చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తాను అని అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంది ఇండియా. క్లియర్? అండ్ ఇండియా ఇరాన్ కలిపి దీన్ని ఎక్కువగా డెవలప్ చేసి మెయిన్లీ ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్కి రీచ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళగలది. క్లియర్? 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి కూడా అక్కడి నుంచి రీచ్ అవ్వగలము. క్లియర్? సో అందుకనే ఇండియాకి ఈ పోర్ట్తో గ్రేట్ సిగ్నిఫికెన్సెస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఒక్కసారి చూడమ్మా. ఈ పోర్ట్ అనేది మెయిన్లీ ఇరాన్తో ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోవడానికి,
ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోవడానికి, ఆ తర్వాత సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఓకే అక్కడికి వెళ్ళడానికి ట్రేడ్ రిప్రజెంటేషన్కి మనం దీన్ని ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. క్లియర్. అండ్ ఇదే కాదు, సెక్యూరిటీ పర్పస్గా కూడా మనకి ఉంటుంది అని అనుకుంటాం. అంటే ఎందుకు, ఇక్కడ చైనా వాళ్ళు పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ డెవలప్ చేస్తున్నారు, ఖచ్చితంగా దానికి ఆపోజిట్గా ఖచ్చితంగా ఇండియా ఇరాన్లో ఈ పోర్ట్ ఒకవేళ డెవలప్ చేస్తే చైనాని కౌంటర్ చేసినట్టు. చైనా ఈజ్ కమింగ్ విత్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అవునా? ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేయడానికి ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా చైనాలో చాలా ఇంపార్టెంట్, ఇరాన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. చైనాని కంట్రోల్ చేయాలి అంటే. క్లియర్. అండ్ దీన్ని మనం మెయిన్ ఒక కనెక్టివిటీ ప్రాజెక్ట్ కింద చూస్తాము. క్లియర్. కనెక్టివిటీ, అవునా కాదమ్మా? ఇది కనెక్ట్స్. ఓకే, దెర్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ దిస్ మెయిన్ గోల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని అంటాము. క్లియర్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. క్లియర్. నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది మనం చూస్తాము. ఇండియన్ కనెక్టివిటీ అనేది పెరగడానికి. క్లియర్. సో ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఫస్ట్ రష్యా తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకే, నార్త్ సౌత్ మొత్తాన్ని కూడా ఒక కనెక్టివిటీ ప్రాజెక్ట్తో కలిపాము అంటే ట్రేడ్ రిలేషన్స్ కానీ ఎకనామిక్ రిలేషన్స్ కానీ కల్చరల్ రిలేషన్స్ కానీ మూవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్న దాంట్లో అసలు ఏం జరిగింది? అండ్ ఇదే కాదు, మనకు అక్కడ యాక్చువల్లీ దెర్ ఈజ్ ఫర్జద్ బి గ్యాస్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. క్లియర్. ఫర్జద్ బి ఇరాన్ అక్కడ గ్యాస్ ఫీల్డ్స్, ఆ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అండ్ ఇరాన్ దగ్గర పర్షియన్ గల్ఫ్లో మనకి గ్యాస్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే అక్కడ గ్యాస్ అనేది ఉంది అన్న నమ్మకం ఉంది. ఆ గ్యాస్ని ఎక్స్ప్లోరేషన్ చేయడానికి మనకి ఛాన్స్ కూడా వచ్చింది. క్లియర్. సో బట్ కొన్ని డిస్ప్యూట్స్ అవి రావడం వలన అది అలాగ ఆగిపోయింది. అండ్ ఆ తర్వాత ఇరాన్ మీద శాంక్షన్స్ వేయడం, మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా అలాగ ఆగిపోయింది అని మనం చూస్తాం. ఓకే, సో అయితే ఇప్పుడు జనరల్గా ఇంత ఇంపార్టెంట్ అయిన చాబహార్ పోర్ట్కి ఏమైంది? ఎస్, యుఎస్ఏ చెప్పింది ఏంటి, ఇరాన్తో ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెంచుకుంటే శాంక్షన్స్ అనేవి పడతాయి అని చెప్పింది. సో అప్పటి నుంచి ఇండియా ఇంటెన్షనల్గా ప్రాజెక్ట్ అనేది డిలే చేస్తుంది. క్లియర్. ఇంటెన్షనల్గా ప్రాజెక్ట్ అనేది డిలే చేస్తుంది టు అవాయిడ్ శాంక్షన్స్ ఫ్రమ్ ది అమెరికా. క్లియర్. సో అయితే ఇప్పుడు ఇరాన్ గవర్నమెంట్కి మళ్ళీ ఇప్పుడు చెప్తుందనమాట, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్ చాబహార్ పోర్ట్. ఇరాన్ క్లియర్గా చెప్పేసింది, మీరు డిలే చేస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మేమే పెట్టుకుంటాము అని. క్లియర్. సో యాజ్ ద ఛాన్స్ ఆఫ్ స్పీకింగ్ రిగార్డింగ్ దిస్ హ్యాస్ కమ్. ఓకే, ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇరాన్తో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఇండియా ఈజ్ ట్రైంగ్ టు పుష్ అనమాట. ఏంటని? చాబహార్ పోర్ట్ని డెవలప్ చెయ్యండి, ఓకే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని. క్లియర్. సో అర్థమైంది కదమ్మా, ఇది ఆర్టికల్. లాస్ట్ 2 days ఆఫర్ అమ్మ ఎల్టీఎక్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎక్స్క్లూజివ్గా లైవ్ క్లాసెస్ అనేవి తీసుకొస్తున్నాం. ఇప్పుడు వీకెండ్స్లో. క్లియర్. వీకెండ్స్లో ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అనేది తీసుకొస్తున్నాం. అండ్ కొత్త బ్యాచ్ అనేది 1st August నుంచి స్టార్ట్ చేస్తున్నాం అమ్మా. క్లియర్. 1st August నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 60,000 రూపీస్కి మాత్రమే మనం ఇది ఇనాగరల్ ఆఫర్ కింద ఉంచడం జరిగింది. తర్వాత 10,000 రూపీస్ వరకు పెరిగి 70,000కి 1st August నుంచి వెళ్తుందన్నమాట. క్లియర్. అండ్ అది కూడా మనం 5,000 పర్ మంత్ ఈజీ ఈఎంఐలో ఉంచడం జరుగుతుందమ్మా. క్లియర్. 5,000 పర్ మంత్ ఈజీ ఈఎంఐలో ఉంచుతాం. మనం మెంటార్షిప్ అండ్ గైడెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు. అండ్ సాటర్డే సండే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం మీకు ట్రైనింగ్ కానీ గైడెన్స్ కానీ క్లాసెస్ కానీ ఉంటాయమ్మా.
క్లియర్. సో అందుకనే చూడండి ఇక్కడ ఫస్ట్ ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫీజు అనేది రివైజ్ అవ్వబోతుంది కాబట్టి అంతకుముందే మీరు ఫీజు అనేది పేమెంట్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. క్లియర్. మనకి ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. అండ్ ఒక్కసారి చూడండి ఇక్కడ మనం కొత్త బ్యాచెస్ అనేవి ఆప్షనల్కి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండ్ 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది అన్ని ఆప్షనల్స్కి మనకి దొరుకుతుంది ఇక్కడ. క్లియర్. సో ఫీజు చూడండమ్మా, రికార్డెడ్ అయితే కేవలం 25,000, అదే లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కేవలం 30,000 రూపీస్ మాత్రమే అండ్ అది కూడా ఈజీ ఈఎంఐ 5,000 పర్ మంత్తో దీన్ని మనం క్లియర్ చేస్తాం. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. మనం చూడండమ్మా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. వ్యాలిడిటీ అనేది 31 జూలై వరకు మాత్రమే, అంటే 2 డేస్లో ఆఫర్ అనేది క్లోజ్ అవుతుందమ్మా. ఓకేనా. అండ్ ఇక్కడ మనకు చూడండి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు ఆప్షనల్స్ అనేవి లాస్ట్ మూమెంట్ రివిజన్లో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ చాలా తక్కువ సిలబస్ కాబట్టి మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ అయిపోతుంది. సో మీరు ఎగ్జామినేషన్ కల్లా అట్లీస్ట్ 3 times అయినా కూడా రివిజన్ చేయడానికి మీకు స్కోప్ ఉంటుందన్నమాట. క్లియర్. సో అందుకనే వెంటనే దీన్ని సబ్స్క్రిప్షన్ చేసుకుందామా.